హాయ్ గైస్, ఈ రోజు మనం థాయ్ డ్రామా యొక్క 12th పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? హీరోయిన్ ను తీసుకుని హీరోయిన్ ఇంట్లో పనిచేసే ఒక ఆంటీ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ గొడవ పడకుండా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ అక్కడున్న కొలంలో స్నానం చేద్దామని వెళ్ళింది. ఇలా స్నానం చేయడం ఆమెకు అలవాట్లేదు. అక్కడున్న నీటిని మీద పోసుకుంది. అప్పుడు ఆమెకు చల్లిగా అనిపించింది. నీళ్లు పడగానే బిగ్గరగా అరిచింది. ఈమె అరిచిన శబ్దం విని అయ్యయ్యో ఆమెకేమైందని హీరో పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది ప్యాంగ్, ఏం జరిగింది అని భయంతో అడుగుతుంటాడు. ఏంటి అతేట్, ఈ నీళ్లు ఇలా చల్లగా ఉన్నాయేంటి అంటోంది. నువ్వు డైరెక్ట్ గా పోసుకున్నావా? అలాగే ఉంటుంది, సరే ఒక్క నిమిషం ఉండు అని అంటాడు. హాట్ వాటర్ తీసుకొచ్చి ఆ చల్లి నీళ్లలో మిక్స్ చేశాడు. ఇప్పుడు కొంచెం వేడిగా అయ్యాయి, వీటితో స్నానం చేయమని చెప్పాడు. థ్యాంక్స్ అని ఆమె చెప్తుంటే సరే సరే ఇక స్నానం చెయ్యి అంటున్నాడు. అక్కడున్న స్టెప్స్ దగ్గరే కూర్చున్నాడు. హలో ఏంటి మీరు వెళ్ళట్లేదా అని అడుగుతోంది. ఏంటి నేను వెళ్ళాలా? నేను నీ భద్రత కోసమే కదా ఇక్కడ ఉన్నా అంటుంటాడు. ఏం అవసరం లేదు అన్నట్లు ఆమె చూస్తోంది. సరే ప్యాంగ్, కావాలంటే నేను కళ్ళు మూసుకోనా అంటున్నాడు. అతడు అలా మాట్లాడుతూ చాలా చిలిపిగా ప్రవర్తిస్తుంటున్నాడు. సరే నేను తిరుగుతా అని అటువైపు తిరిగాడు. అప్పుడు ఆమె టెన్షన్ అయిపోయి చాలా సేపటి నుంచి అరుస్తూనే ఉంది. ఇక చివరకు సరే నేను అక్కడికి వెళ్లి వెయిట్ చేస్తాను, నువ్వు స్నానం చేసి త్వరగా రా అని చెప్పాడు. హీరో ఇలా చేస్తుంటే ఆమెకు చాలా నవ్వొస్తోంది. అతడు వెళ్లిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అదే తలుచుకుంటూ నవ్వుకుంటుంది. సీన్ కట్ చేస్తే ప్యాంగ్ ఆంటీ ఉంటుంది కదా, ఆమె హీరో దగ్గరికి వచ్చి ఏం చెప్తోందంటే, ప్యాంగ్ ఎంత ఫీల్ అయిందో తెలుసా? ఇప్పుడు కూడా నీ విషయంలో ఆమె గిల్టీగా ఫీల్ అవుతోంది. నీకు అలా అయ్యిందని తెలిసినప్పటి నుంచి ఆమె గుండె పగిలిపోయింది తెలుసా అని చెప్తోంది. ఆమెను నేను చూసుకుంటాను అంటే ఆమెకు గిల్టీ పోయేలా నేను చెప్తానులే అని అంటుంటాడు. ఆ రోజు మధ్యాహ్నం ప్యాంగ్ ను తీసుకుని ఆ తోటలో ఉన్న ఒక చోటుకు తీసుకొచ్చాడు. చూడ్డానికి అక్కడ చాలా అందంగా ఉంది. హీరో కూడా కొంత డెకరేషన్ చేసి రొమాంటిక్ ఫీల్ వచ్చేలా చేశాడు. రా ఫ్యాంగ్ అని అతడు భోజనం వడ్డిస్తుంటే ఈమెకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది. ఏంటి ఇదంతా మీరే అరేంజ్ చేశారా అని అడుగుతోంది. ఇది ఆల్రెడీ ఉండింది, నేను కొంచెం మార్చాను అంతే, ఇప్పుడు నువ్వు తినేయి అంటుంటాడు. ఎందుకోసం ఇలా చేశారు అంటుంటే, ఊరికే ఇదంతా స్టార్టింగే, ఇంకా నీకు చాలా ఉంది అంటుంటాడు. తిన్న తర్వాత ఒక చోట కూర్చుని ఇద్దరు సన్సెట్ చూస్తున్నారు. అప్పుడు హీరోను ఆమె ఒకలాగా చూస్తోంది. ఏమైంది ప్యాంగ్ అని అడుగుతుంటే, లేదు ఇప్పుడు ఈ సన్సెట్ కు మీకు ఒక పోలిక ఉంది అంటోంది. ఏంటా? అదేంటంటే అది చూడ్డానికి మనసుకు ఎంత ప్రశాంతంగా ఉందో అలాగే ఇప్పుడు మీరు నా పక్కన ఉన్నా కూడా అనిపిస్తోంది. అది నాకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది అని అంటుంది. నేనెప్పుడు అలాగే ఉంటాను, ఈ రోజే నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్లున్నావు అంటుంటాడు. మీకు ఇదంతా ఓవర్ గా అనిపించట్లేదా? మొదట మిమ్మల్ని మీరే అర్థం చేసుకోవట్లేదు అంటోంది. సరే ప్యాంగ్, ఇప్పుడు నేను నీతో ఒకటి చెప్తాను, మనం పాత విషయాలన్నీ మర్చిపోదాం, అన్ని మర్చిపోయి మనం పాతలాగే ఉందామా అంటున్నాడు. పాతలాగా అంటే ఏంటి అని అడుగుతోంది. మనం ఎలా ఉండాలని నువ్వు ఆశపడ్డావో అలాగే అని అతడు అంటున్నాడు. అప్పుడు ఆమె ఉంటుందంటే, మనం ఒక అన్న చెల్లి లాగే ఉందాం, అప్పుడే ఎలాంటి సమస్య రాదు అంటోంది. ఆమె చాలా కష్టంగా ఆ మాట అన్నట్లు ఉంది. కానీ హీరో ముఖం చూస్తే, ఊసే పాపపుదానా, నీ మనసులో ఇలాంటి ఫీలింగ్ ఉందా అనుకుంటున్నాడు. నువ్వు నాకు చెల్లిగా ఏం ఉండనవసరం లేదు. పాతలాగా అంటే ఇంతకు ముందు నువ్వు నన్ను ప్రేమించావు కదా, ఇప్పుడు కూడా నువ్వు నన్ను లవ్ చేయాలని అనుకుంటున్నా అని డైరెక్ట్ గానే చెప్తున్నాడు. నేను ఇలా చేస్తాను, మీకు ఇలా అయిందని తెలిసి నేనెంత బాధపడుతున్నానో తెలుసా, ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో తెలుసా అంటోంది. నేను ఆ బాధలోంచే బయటకు రాలేకపోతున్నాను, అలాంటి టైంలో నేనెలా చేయగలను అంటోంది. అప్పుడు ఆమె, అవును నేను ఇంతకు ముందులాగే లవ్ చేయాలని మీరెందుకు అనుకుంటున్నారు అని ఆమె అడుగుతోంది. అప్పుడు అతడు ఒక స్టెప్ పక్కగా వచ్చి, అదా, ఎందుకంటే నువ్వు నాకు చాలా బాగా నచ్చావు అందుకే అంటున్నాడు. ఊరికే నచ్చావని చెప్పడం కుదరదు, కానీ నేను నీకు పడిపోయా అంటున్నాడు. నేను నిన్ను లవ్ చేస్తున్నట్లున్న ప్యాంగ్ అని ఆమెను చూస్తూనే చెప్తున్నాడు. ఇతడు ఫీల్ అవుతూ చెప్తున్నాడన్న విషయం ప్యాంగ్ కూడా అర్థమైంది. కానీ ఏం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తోంది. లేదు లేదు నాకు చాలా భయంగా ఉంది, మళ్ళీ మీకేమైనా అవుతుందేమోనని భయంగా ఉంది అంటోంది. ఇదిగో చూడు, నేను నీకు నచ్చానా లేదా అనేది ఇప్పుడు చెప్పు. ఇప్పుడు అంతా మారిపోయావు ప్యాంగ్, నేను అప్పుడు చూసిన ప్యాంగ్ కాదు, నువ్వు టోటల్ గా వేరే ప్యాంగ్వి. ఇప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు అంటున్నాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, లేదంటే నాకు నేను ఇంకా వేరే ఏదో అనుకుంటా అని చెప్పి డైరెక్ట్ గా వచ్చి కిస్ చేస్తున్నాడు. ఆమె కూడా ఏమీ చెప్పకుండా అలాగే ఉండిపోయింది. అప్పుడు అతడు నవ్వుకుంటూ, నీకు కూడా ఓకే కదా అంటున్నాడు. లేదు లేదు నాకు ఓకే కాదు అంటోంది. నీకు ఓకే కాదంటే ఈ పాటికే నన్ను తోసేసేదానివి, లేదంటే గొడవ పడేదానివి, ఏమీ చేయలేదు కదా అని మళ్ళీ ఆమెను కిస్ చేస్తుంటాడు. అప్పుడు ఆమె తోసేద్దామని చూస్తోంది, కానీ ఆమె వల్ల కావట్లేదు. అదే టైంలో ఒక పేలుడు శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినగానే ఈమె హీరోను గట్టిగా హక్ చేసుకుంది.
ఆమెకు అలాంటి సౌండ్ వినిపిస్తే చాలు వీళ్ళ అమ్మా నాన్న చనిపోయిన విషయమే గుర్తుకు వస్తుంది. ఒకలాగా షివర్ అవుతుంటే ఏమైంది ప్యాంగ్ అని హీరో అడుగుతున్నాడు. నాకు ఈ పేలుడు శబ్దం వినిపిస్తే భయంగా ఉంటుంది అని ఆమె అన్ని విషయాలు చెప్తోంది. అప్పుడు ఆమెను ఒంటరిగా ఒక చోటుకు తీసుకొచ్చి కొన్ని టపాసులు పేర్చమని చెప్తున్నాడు. వీటిని నువ్వే పేల్చాలి అంటుంటాడు. వద్దు వద్దు, ఈ సౌండ్ వింటేనే నాకు భయంగా ఉంటుంది అంటోంది. భయాన్ని ఫేస్ చేస్తేనే ఆ భయం మనల్ని వదిలి వెళ్తుంది. నేను నీ పక్కనే ఉన్నాను కదా, ధైర్యంగా కాల్చు అని ఆమెతో కాల్ చేస్తున్నాడు. ఆమె కూడా ధైర్యం తెచ్చుకుని కాలుస్తోంది. ఆ శబ్దం వినిపిస్తున్న క్రమంలో హీరోయిన్ కు కొన్ని ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తున్నాయి. యాక్చువల్ గా ఏంటంటే ప్యాంగ్ వాళ్ళ అమ్మ వేరే ఎవరితో క్లోజ్ గా ఉండడాన్ని హీరోయిన్ చూసింది. ఆ అబ్బాయి ఎవరనేది చూడలేదు, కానీ వాళ్ళ అమ్మను చూసింది. ఆమె చాలా కోపంగా వెళ్తుంటే ప్యాంగ్ వాళ్ళ అమ్మ ప్యాంగ్ ను చూసింది. వెంటనే ప్యాంగ్ దగ్గరికి వచ్చి ఏదో సర్ది చెప్పింది. అందువల్లే ప్యాంగ్ ఎప్పుడు వాళ్ళ అమ్మ వెనకే తిరిగేది, వాళ్ళ అమ్మను ఎక్కడికి వెళ్లకుండా చేసేది. ఇదంతా గుర్తు చేసుకుని భయపడిన ఆమె బాంబులు పేలుతున్న కొద్దీ ఆ భయం కొద్ది కొద్దిగా పోతోంది. అప్పుడు హీరో నువ్వేం భయపడకమ్మా, ఎప్పుడు నీ పక్కనే ఉంటా అని అతడు ఓదారుస్తున్నాడు. ప్యాంగ్ కూడా హీరోతో ఉన్నప్పుడు చాలా సేఫ్ గా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇప్పుడు మరుసటి రోజు చూపించారు. అక్కడ నుంచి బయలుదేరి ఆతిథి యొక్క ఫామ్ హౌస్ కు వచ్చారు. కానీ హీరో ఏం చేశాడంటే హీరోయిన్ ను ఆ ప్రాంతంలో ఉన్న ఒక సేఫ్టీ హౌస్ లో ఉంచాడు. ఆ హౌస్ పెద్దగా ఎవరికి తెలియదు, అందులోనే ఉంచాడు. కానీ ఈమె భయపడిపోతోంది. ఆంటీకి గాని ఈ విషయం తెలిస్తే పెద్ద సమస్య అవుతుంది అనుకుంటోంది. వద్దు అతేట్, నేను ఇక్కడ ఉండలేను, నేను ఎప్పట్లాగే నా ప్లేస్ లో నేను ఉంటా అంటోంది. అదంతా అవసరం లేదు, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడమే సేఫ్, కావాలంటే నువ్వు పనికి వస్తావా అంటున్నాడు. లేదు లేదు, మనం కలిసిపోనవసరం లేదు, ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తా అంటోంది. సరే ప్యాంగ్, నేను వెళ్తా అని అతనికి వెళ్ళాలని అనిపించట్లేదు, కానీ కష్టంగా వెళ్తున్నాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత ప్యాంగ్ హీరో చేసిందంతా గుర్తు చేసుకుని నవ్వుకుంటోంది. ఏంటి నా కొడుకు ఇంకా రాలేదు అని చెప్పి అటువైపు హీరో వాళ్ళ అమ్మ వెతుక్కుంటూ వస్తోంది. హీరో కారు లోపలికి రావడం అందులో పనిచేసే వాళ్ళు కొందరు చూశారు. హీరో వాళ్ళ అమ్మ కూడా చెప్పారు. ఫామ్ కు వచ్చాడా, అలాగైతే ఇంటికెందుకు రాలేదు అని ఆమె కొడుకును వెతుక్కుంటూ వస్తోంది. అప్పుడు ఎదురుగా సాబు వస్తున్నాడు. హీరో హీరోయిన్ సేఫ్టీ హౌస్ లో ఉన్నారన్న విషయం ఇతనికి తెలుసు, ఎందుకంటే అతడే కేర్ గా చూసుకుంటున్నాడు. ఈ విషయాన్ని గాని ఎవరికి చెప్పకు అని హీరో అతనికి ముందే చెప్పాడు. కానీ హీరో వాళ్ళ అమ్మ వచ్చి అతన్ని నా కొడుకు ఎక్కర్రా అని అడుగుతోంది. ఇతడేం చేస్తాడంటే అయ్యయ్యో నేనేం చెప్పనన్నట్లు మూతిని మూసుకుంటున్నాడు. ఇతని రియాక్షన్ చూడగానే ఆమెకు డౌట్ వచ్చింది. ఏంట్రా చెప్తావా లేక పనిలోంచి తీసేయాలా అని అంటోంది. అతడు వేరే దారి లేక వాళ్ళు సేఫ్టీ హౌస్ లో ఉన్నారు అని చెప్తున్నాడు. ఏంటి సేఫ్టీ హౌస్ లో ఉన్నాడా, ఎవరితోరా అని అడుగుతోంది. అప్పుడు కూడా అతడు నోరు మూసేసుకున్నాడు. అప్పుడు ఆమె కన్ఫర్మే చేసుకుంటోంది. ఇతడు ప్యాంగ్ తో ఉన్నాడా అని చెప్పి ఆమె సేఫ్టీ హౌస్ కు వస్తోంది. హీరో వాళ్ళ నాన్న కూడా ఈమె వేగంగా వెళ్తుంటే ఏదైనా చేస్తుందా అని అతడు కూడా వస్తున్నాడు. ప్యాంగ్ ను చూడగానే ఈమె కోపంతో ఆమె చెంపపై కొట్టింది. నీకెంత ధైర్యం, నువ్వు అసలు మారనే మారవా అని గట్టిగా అరుస్తోంది. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ప్యాంగ్ పక్కకు వచ్చి నిల్చున్నాడు. ఏంటమ్మా నువ్వు చేస్తున్నావు, ఇదంతా తప్పు అంటుంటాడు. మీరు ఊరికే ఉండండి, ఈ టైం కూడా నా కొడుకు ఇలా కావడానికి కారణం ఈమెనేనా అంటోంది. అప్పుడు ప్యాంగే ఒప్పుకుంటోంది. అవునాంటీ, అంతా నా వల్లే అని చెప్పింది. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే ఏమా నువ్వు అర్థం కాకుండా ఇలా కోప్పడకు, ప్యాంగ్ కూడా మన ఇంటి అమ్మాయే కదా, ఆమెకు ఆపదంటే మనమే కదా చూసుకోవాలి అంటున్నాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు, వాడు నా కొడుకు, వాడు ఆల్రెడీ దీని వల్ల 2 సార్లు చావును చూసి వచ్చాడు. ఏంటే నీకు మనస్సాక్షే లేదా, నేను నీకు ఏం పాపం చేశాను, నా కొడుకును వదిలేయవే అంటోంది. ఆమె అలా మాట్లాడుతుంటే ప్యాంగ్ చాలా బాధపడుతోంది. ఆంటీ ఏమంటున్నారా ఆంటీ అని ఆమె కూడా బాగా ఏడుస్తోంది. నా కొడుకును కొంచెం బతకనివ్వవే అని ఆమె మొక్కుతూ అక్కడి నుంచి వెళ్తోంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత ప్యాంగ్ చాలా బాధపడుతూ ఏడుస్తోంది. ఈ విషయం తెలియక హీరో ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. అప్పుడు సాబ్ ఫోన్ చేసి మేడం ప్యాంగ్ ను కొట్టింది అని చెప్పాడు. ఆ మాట వినగానే ఇతడు షాక్ అయిపోయాడు. ఏంట్రా చెప్తున్నావు, ఇంతకీ ప్యాంగ్ ఎక్కడా అని అడిగాడు. ఆమె ఇప్పుడు ఫామ్ హౌస్ కే వెళ్ళింది, మొదట మీరు వెళ్లి మేడం ను చూడండి అని చెప్పాడు. హీరో వెంటనే వాళ్ళ అమ్మను చూడ్డానికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ ఇప్పుడు చాలా కోపంలో ఉంది. అతడు లోపలికి రాగానే ఏరా ఇప్పుడే నీకు ఇల్లు గుర్తుకు వచ్చిందా అంటోంది. అమ్మ ప్యాంగ్ ఇప్పుడు డేంజర్ లో ఉందమ్మా, ఆమెను మనమే కదా చూసుకోవాలి అంటున్నాడు. ఏంట్రా నీకు ఆమెపై అంత ఇంట్రెస్ట్, నువ్వు ఎవరినైనా కాపాడు, ఎవరినైనా చూసుకో, ఈ ప్యాంగ్ విషయంలో మాత్రం నువ్వు తలదూర్చొద్దు అంటోంది. అప్పుడు అతడు ప్యాంగ్ నాకు చాలా ముఖ్యమైనది అన్నా కూడా మీరు తట్టుకోలేరా అమ్మా అంటున్నాడు. అవునమ్మా నేను ప్యాంగ్ ను లవ్ చేస్తున్నా అని నిజం చెప్పాడు. అప్పుడు ఆమె ఆశ్చర్యపోయి చాలా కోపంతో హీరోని చూస్తోంది. ఏం మాట్లాడాలో తెలియక షాక్ లో అలాగే నిలబడిపోయింది. నెక్స్ట్ హీరో ప్యాంగ్ ను చూడ్డానికి వెళ్తున్నాడు. ఇంటి బయట ఉండి ప్యాంగ్ తలుపు తెరువు, నేను నిన్ను చూడాలి అంటున్నాడు. కానీ ఆమె తలుపు
తలుపులు తెరవట్లేదు. ప్యాంగ్ నాకు అర్థమవుతోంది, అలాగని చెప్పి మాట్లాడకుండా ఉంటే ఇది సరికాదు, బయటకు రా మనం మాట్లాడదాం అంటున్నాడు. సరే అని చెప్పి తలుపులు తెరిచి బయటకు వచ్చింది. చెప్పండి ఏంటి అంటుంటే అమ్మకు ఇప్పుడు అర్థం కాదు, ఆమెకు కొంచెం టైం ఇద్దాం అంటున్నాడు. కానీ ప్యాంగ్ నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడుగుతోంది. మనం ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలాగే ఉందామా అని అడుగుతోంది. హీరోకు ఏమీ అర్థం కాలేదు. ఇంతకు ముందులా అంటే ఎలా అని అడుగుతున్నాడు. స్టార్టింగ్ లో నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎలా నన్ను ఒక చెల్లిగా చూసారో అలాగే ఉందామే, ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఇంకా వేరే ఏది వద్దు అని అంటుంటే హీరో ముఖమే మారిపోయింది. అవకాశమే లేదన్నట్లు హీరో చూస్తుంటే మీరు ఇంతకు ముందులాగా నాకు దొరకడమే పెద్ద అదృష్టం, మీరు నన్ను నిజంగానే క్షమించారంటే ఇకపై మన ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉండనవసరం లేదంటోంది. హీరో ఏడ్చినట్లే ఆమె ముఖాన్ని చూస్తున్నాడు. లేదు ప్యాంగ్ నేను అలా మారను అంటుంటాడు. వద్దు ఆతేట్, ఇకపై మన ఇద్దరి మధ్య ఏమీ ఉండకూడదు అని ఆమె చెప్తోంది. అలా ఉండడమే మనకు మంచిదే అని ఆమె వెళ్లిపోతోంది. హీరో అప్పుడు కూడా వదలకుండా ఆమెను చేయి పట్టి ఆపాడు. కానీ ఆమె కొంచెం కూడా పట్టించుకోకుండా చేయిని తీసేసి వెళ్లిపోతోంది. హీరోకు చాలా బాధగా అనిపిస్తోంది. ఎందుకంటే నిన్ననే లవ్ స్టోరీ స్టార్ట్ చేశారు, ఆ లోపే బ్రేకప్ అయిపోయిందని అతడు తట్టుకోలేకపోతున్నాడు. సీన్ కట్ చేస్తే తాన్య హీరోని చూడ్డానికి వచ్చింది. స్వీట్ చేసి తీసుకొచ్చింది, మీకోసం స్పెషల్ గా తీసుకొచ్చా, తీసుకొని తినండి అంటోంది. అతడు అస్సలు పట్టించుకోవడమే లేదు. తన పాటను తను పని చేసుకుంటుంటే ఏంటా తేట్ నాపై కోపమా అని అంటోంది. తాన్య నేను పనిలో ఉన్నాను, నన్ను పని చేసుకొని ఇస్తావా అంటున్నాడు. చా ఇదే ప్యాంగ్ అయితే మీరు ఇలా చెప్పేవారా అంటోంది. అవును చెప్పను అని చెప్పేశాడు. ప్యాంగ్ నైతే ఇలా చెప్పను, ఎందుకంటే ఆమె ఇక్కడికి వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను. కానీ ఆమె రాలేదు, త్వరగా పని ముగించుకుని నేను ఆమెనే కలుస్తా అంటున్నాడు. ఈ మాటలు వినగానే ఆమె షాక్ అయిపోయి ఏం చెప్తున్నారు మీరు అంటోంది. అవును తాన్య నేను ప్యాంగ్ ను లవ్ చేస్తున్నా అంటున్నాడు. నో నో మీరు అలా చెప్పకూడదు, మీకు నేనే ఇష్టం అని ఆమె అంటోంది. ఇదిగో చూడు తాన్య, నువ్వు నా కోసం వెయిట్ చేయకూడదు, ఎందుకంటే అది నీకే టైం వేస్ట్. నేను ప్యాంగ్ ని లవ్ చేస్తున్నా అని చెప్తుంటే తాన్య ఓ అని ఏడుస్తోంది. మీరు చాలా సెల్ఫిష్ ఆతేట్, నాకు చాలా కష్టంగా ఉంది అని అంటోంది. ఏం చేసేది తాన్య, నీకు నేను చెప్పే తీరాలి కదా, అప్పుడే కదా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావు అంటున్నాడు. నాకు ప్యాంగ్ మాత్రమే నచ్చుతుంది అని వెళ్ళబోతుంటే అయ్యయ్యో మీరు మాత్రం అలా చెప్పకండి అని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె అలా అంటుంటే హీరోకు చాలా నవ్వే వస్తోంది. అతడే లేచి తలుపులు ఓపెన్ చేసి తాన్య నువ్వు వెళ్ళమ్మా అంటున్నాడు. ఆతేట్ ఇదంతా ఓవర్, నాకు మీరే కావాలి అని అతన్ని హక్ చేసుకోవడానికి వస్తోంది. తాన్య నువ్వు అక్కడే నిలబడు అని స్టాప్ చేశాడు. ఇప్పుడు హీరోని చూస్తూ మీకు ప్యాంగే కదా నచ్చింది, సరే అయితే మనం ఇప్పటితో బ్రేకప్ చేసుకుందాం అంటోంది. అప్పుడు అతడు ఆమెనే చూస్తున్నాడు. బ్రేకప్ చెప్పుకోవడానికి మనం ఇంతకు ముందు లవ్ చేసుకున్నామా అని అనుకుంటున్నాడు. సరే సరే వెళ్ళు అని మనసులోనే అనుకుంటున్నాడు. తాన్య వెళ్తున్న ఆమె సినిమాలో చేయిని పట్టి టక్కున ఆపుతారు కదా, అలాగే తను ఊహించుకుని చేయిని వెనక్కి చాపుతోంది. కానీ హీరో అస్సలు పట్టించుకోనే లేదు. హీరో అలాగే చూస్తుంటే అయ్యయ్యో పట్టుకోయ్యా అన్నట్లు అనుకుంటోంది. అప్పుడు హీరో అస్సలు ఛాన్సే లేదు అన్నట్టు తలుపుతున్నాడు. ఆమె ఏడ్చుకుంటూనే బయటకు వెళ్తుంటే అప్పుడు హీరో తాన్య దారి ఇటువైపు అని చెప్తుంటాడు. ఇప్పుడు ప్యాంగ్ కాల్ చేశాడు. ఆమె మార్క్ తో ఔటింగ్ వెళ్తోంది. ఫోన్ రిసీవ్ చేసుకుని నేను మార్క్ తో బయటకు వెళ్తున్నాను, మీరు తర్వాత ఫోన్ చేయండి అని చెప్పింది. ఆ మాట వినగానే ఇతనికి టెన్షన్ అయిపోయింది. నువ్వు అతనితో ఎందుకు వెళ్తున్నావు, నువ్వు డేంజర్ లో ఉన్నావు, నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి రా అంటుంటే నేను వేరే విషయంగా వెళ్తున్నా అంటోంది. ఏంటి విషయం అని అడిగితే నా మనసులో ఉన్నది అతనికి చెప్పడానికే తీసుకెళ్తున్నా అంటుంది. ఆ మాటలు వినగానే ఇతడు కోపంగా బయలుదేరాడు. ఇప్పుడు ఈ మార్క్ ప్యాంగ్ ను చూస్తే ఏమంటున్నాడంటే ప్యాంగ్ ఇంతకు ముందు ఆతిర్ తో ఒక విషయం చెప్పావే అది నా గురించేనా అంటుంటాడు. లేదు మార్క్ అతడు నా వైపే రాకూడదని అలా చెప్పా అంటుంది. ఓ అలాగా, నేను కూడా కొంచెం సేపు చాలా సంతోషపడ్డా అంటుంటాడు. సారీ మార్క్ నేను ఇప్పుడు ఎవరితో రిలేషన్షిప్ లో ఉండడానికి ఇష్టంగా లేదు అంటోంది. ఇప్పుడు అతడు ఓకే ప్యాంగ్ నేను నీ కోసం వెయిట్ చేస్తా అంటున్నాడు. కొంచెం సేపట్లోనే ప్యాంగ్ ఒక చేయిని పట్టుకున్నాడు. ఏంట్రా ఇది అన్నట్లు ఆమె కనిపిస్తోంది. చేయి తీయడానికి ప్రయత్నిస్తోంది కానీ అతడు టైట్ గా పట్టుకున్నాడు. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న క్రమంలో హీరో ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో కానీ చాలా కోపంతో వచ్చి మార్క్ ను టపి టపి మని కొడుతున్నాడు. చేయి పట్టుకోవడం చూశాడు కదా, ఇక ఆ కోపాన్ని అంచుకోలేక బాగా కొడుతున్నాడు. ప్యాంగ్ కు చాలా కోపం వచ్చి ఆతిట్ ఇంకో దెబ్బ అతనిపై పడిందంటే నేను నీతో మాట్లాడను అంటుంది. ఏంటి ప్యాంగ్ నువ్వు మాట్లాడుతున్నావు, నిన్ను అతడు హెరాస్ చేస్తున్నాడు అని ఇతడు అంటున్నాడు. నన్నే కదా చేశాడు, నన్ను నేను చూసుకోవడం తెలుసు, మీరెందుకు ఇందులో తలదూర్చుతున్నారు అంటోంది. అప్పుడు హీరో ఆమెను అలాగే చూస్తున్నాడు. ఇదిగో చూడండి ఆతిట్ నేను నిన్నే చెప్పాను మన ఇద్దరి మధ్య ఏమీ లేదని, ఆ తర్వాత కూడా ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతోంది. ఇప్పుడు ఏం మాట్లాడాలో హీరోకు ఏమీ తెలియట్లేదు. ఇదిగో చూడు ఇంతకు ముందులాగా ఒక బ్రదర్ లాగే ఉండాలని నువ్వు నాతో
చెప్పావు కదా, ఇప్పుడు అలాగే అనుకుందాం. ఇప్పుడు నేను నీకు ఒక సోదరునిగా చెప్తున్నా, ఇకపై నువ్వు ఇతనితో మాట్లాడకూడదు, ఇతనితో బయటకు వెళ్ళకూడదు, ఆ విషయం ఇతని ముఖం మీద చెప్పి బయటకు రా అంటుంటాడు. సరే అని ఆమె ఇకపై మనం కలుసుకోవడం కుదరదు మార్క్ అని చెప్తోంది. ఆమె చెప్తున్న క్రమంలోనే ఆమె బ్యాగ్ పట్టుకుని హీరో ఆమెను లాక్కొచ్చాడు. ఇంటికి రాగానే ప్యాంగ్ చూస్తూ, ప్యాంగ్ నువ్వు నిజంగానే నేను పాతలాగా ఉండాలని అనుకుంటున్నావా? నీ కళ్ళను చూసినప్పుడు నాకు అలా అనిపించట్లేదు అంటుంటాడు. ఆత్రిట్ అదే మీకు మంచిది, నేను మీ కళ్ళ ముందు ఉండకూడదని అనుకుంటున్నా, ఎందుకంటే ఆంటీకి ఈ విషయం తెలిస్తే పెద్ద సమస్య అవుతుంది, నా వల్ల ఆమె టెన్షన్ కాకూడదని అనుకుంటున్నా అంటోంది. నువ్వు నాకు భయపడుతున్నావో లేక మా అమ్మకు భయపడుతున్నావో, కానీ దానికంటే కూడా నీకు నువ్వే భయపడుతున్నావు అని హీరో అంటున్నాడు. అందువల్లే నువ్వు నా పక్కన కూడా నిలబడలేకపోతున్నావు, అది నీ మనసు కూడా తెలుసు అని హీరో అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్దామని అనుకుంటున్న క్రమంలో హీరో ఆమెను వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకుని హక్ చేసుకున్నాడు. కానీ ప్యాంక్ ఇది నచ్చనే లేదు. వద్దని చెప్పినా కూడా అతడు ఇలా ప్రవర్తించడంతో ఆమె టెన్షన్ అయిపోతోంది. ఆమె కోపంతో నిలబడడంతో ఇతడు భయపడిపోయాడు. ప్యాంగ్ నేను కావాలని ఇలా చేయలేదు, నీపై ఉన్న కేరింగ్ వల్ల నీకేం కాకూడదనే ఇలా చేసా అంటుంటాడు. ఇప్పుడు కూడా నువ్వు నన్ను పాతలాగే చూడకూడదు అనే ఇలా చేసా అంటున్నాడు. అప్పుడు ఆమె ఉంటుందంటే, అత్తేట్ మీకు ఏం అనిపిస్తుందో అలా చేయండి, ఎందుకంటే నా ఫీలింగ్స్ తో మీకు పని లేదు కదా అని ఆమె ముఖం తిప్పుకుంది. హీరోకు చాలా బాధగా అనిపించి అక్కడి నుంచి వెళ్తున్నాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత ఈమె బాగా ఏడుస్తోంది. ఇప్పుడు హీరో ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, ఎవరు కూడా నా గురించి బాధపడినప్పుడు ఇంకొకరి గురించి నేనెందుకు బాధపడాలి, ఇకపై నేను ఎవరితో మాట్లాడను అని ముఖం తిప్పుకుని వెళ్తోంది. హీరో ఆల్రెడీ ఒక డ్రెస్ లో ఉన్నాడు కదా. హీరో వాళ్ళ నాన్న అతని ముఖం చూడగానే గుర్తుపట్టాడు. ఏమైందిరా, ప్యాంగ్ తో గొడవ పడ్డావా అంటుంటాడు. చెప్పరా, నేనే ఏదైనా హెల్ప్ చేయగలనా అంటున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో వాళ్ళ నాన్న ప్యాంగ్ ను చూసి మాట్లాడడానికి వచ్చాడు. ఎలా ఉన్నావమ్మా, ఆతిటే నిన్ను చూసి రమ్మని చెప్పాడు అంటుంటాడు. నా గురించి ఎవరూ బాధపడన అవసరం లేదు అంకుల్, నేను సేఫ్ గానే ఉన్నాను, కానీ ఇంతకు ముందులాగా రాత్రిళ్ళు నాకు కలలు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయి అంకుల్ అని చెప్తోంది. ఏంటమ్మా మళ్ళీ కలలా, సరే వదిలే, నువ్వు వాటిని గుర్తు చేసుకోకు, కలలు రావులే అంటున్నాడు. లేదంకుల్, ఆ విషయాన్ని నేను మర్చిపోవాలని అనుకుంటున్న క్రమంలోనే అది మళ్ళీ గుర్తుకు వస్తున్నట్లుంది అంటోంది. ఇప్పుడు నేను పెద్ద అమ్మాయిని అయ్యాను కదా, అందువల్ల మా అమ్మా నాన్న యొక్క కేసును తిరిగి ఓపెన్ చేయాలని అనుకుంటున్నా అంటోంది. ఆ మాట వినగానే హీరో వాళ్ళ నాన్న షాక్ అయిపోయి నిలబడ్డాడు. వద్దమ్మా, దీనికి నేను అస్సలు ఒప్పుకోను అంటున్నాడు. అప్పుడు కూడా ఆమె, లేదంకుల్, ఈ కేసును నేను డీల్ చేయగలను, మీరు చూసుకోకుండా పర్వాలేదు, నేను దీన్ని చూసుకుంటానులే అంటోంది. అతడు ఎంత చెప్పినా కూడా ఈమె అస్సలు పట్టించుకోవట్లేదు. మా అమ్మా నాన్నను చంపిన వాళ్ళను నేను కనిపెట్టాలి అని చాలా స్ట్రాంగ్ గా చెప్తోంది. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న హీరో దగ్గరికి వచ్చాడు. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలరా అంటున్నాడు. ప్యాంగు వాళ్ళ అమ్మా నాన్న యొక్క కేసును రీఓపెన్ చేయాలని అంటోంది. ఎలాగైనా చేసి దాన్ని ఓపెన్ చేయకుండా చూడాలి అంటుంటాడు. ఈ మాట వినగానే హీరో అలాగే చూస్తున్నాడు. ఎందుకు నాన్న ఓపెన్ చేయకూడదు, వాళ్ళు కార్ యాక్సిడెంట్ లోని చనిపోయారని చెప్పావు కదా, అలా అంటుంటే, లేదా అంటే నేనే అబద్ధం చెప్పాను, అది కార్ యాక్సిడెంట్ కాదు, ప్యాంగ్ ఈ విషయం వేరే ఎవరికి తెలియకూడదని చెప్పడం వల్ల నేనే ఈ విషయాన్ని కవర్ చేశా అంటుంటాడు. ఆ కేసు ఒక మర్డర్ కేసుగా రికార్డ్ అయిందని చెప్తుంటే హీరో షాక్ అయిపోయాడు. ఇది మర్డర్ కేసు అయితే రీఓపెన్ చేస్తేనే కదా హంతకులు ఎవరనేది తెలుస్తుంది అని హీరో అడుగుతుంటాడు. అప్పుడే హీరో వాళ్ళ నాన్న ఒక పెద్ద నిజం చెప్పాడు. లేదురా, నువ్వు చెప్పినట్లు ఈ కేసును రీఓపెన్ చేస్తే చివరకు ప్యాంగే చాలా బాధపడుతుంది, ఎందుకంటే ఈ కేసులో నిందితుడు ప్యాంగ్ వాళ్ళ నాన్నే, అతడే ప్యాంగ్ వాళ్ళ అమ్మను చంపినట్లు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయని చెప్తుంటాడు. ఆ మాట విని ఇతడు షాక్ అవ్వడం కంటే కూడా ప్యాంగ్ ను తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆమె ఈ విషయం నుంచి చాలా కష్టపడి బయటకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ నాన్నే వాళ్ళ అమ్మను చంపాడని తెలిస్తే ఆమె చాలా బాధపడుతుంది అని ఇతడు అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే నాన్ హీరో దగ్గరికి వచ్చాడు. నేను లింగ్ విషయం మా పెద్దలకు చెప్పాను, వారు కూడా సమ్మతించారు అని చెప్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను, అంతకంటే ముందు ఆమెకు నేను ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నా అంటుంటాడు. ఇది సర్ప్రైజ్ గా చేయాలి, దానికి నువ్వు ప్యాంగే సాయం చేయాలి అని అడుగుతుంటాడు. నాకేం బాధలేదురా, నీకు హెల్ప్ చేయడానికి నేను రెడీ, కానీ ప్యాంగ్ తో నేను మాట్లాడలేను, కావాలంటే నువ్వే ప్యాంగ్ కు చెప్పు అంటుంటాడు. ఏంట్రా మళ్ళీ గొడవ పడ్డారా, సరే నేనే చెప్తారా అంటుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడడానికి ప్యాంగ్ దగ్గరికి వెళ్లారు. ప్యాంగ్ కు విషయం చెప్పి నా కోసం ఎలాగైనా చేసి లింగ్ ను తీసుకురావాలి అని చెప్తుంటాడు. నువ్వు ఆతిటి కలిసే చేయాలి అని అంటుంటే అప్పుడు ఈమె ఆలోచనలో పడింది. హీరోతో ఎలా కలిసి పని చేయాలి అనుకుంటోంది. బాగా ఆలోచించి నో అని ఎలా చెప్పగలను, మీకు హెల్ప్ చేయడం నాకు చాలా సంతోషమే అంటోంది. ఆ ప్లాన్ చేయడం కోసం హీరోను కలిసింది. అప్పుడు హీరో ఏమడుగుతున్నాడంటే, నువ్వు ఓకే అని చెప్పావు, దీనికోసం మన ఇద్దరం కలిసి పని చేయాలి, నువ్వు నాతో చాలా సేపు
టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. నీకు సమస్య ఏం లేదు కదా అంటున్నాడు. నాకు సమస్య ఏం లేదు, నేను పనే కదా చేయబోతున్నా, ఇందులో ఏముంది అంటోంది. ఇలాగే నువ్వు నటిస్తూ ఉండగలవా అని హీరో అడుగుతున్నాడు. అప్పుడు ఆమె ఏం సమాధానం ఇవ్వలేదు. ఆమె హీరో ముఖం కూడా చూసి మాట్లాడట్లేదు. ఈమె ఇలా ఉండడంతో అతడు సాడ్ గా ఫీల్ అవుతున్నాడు. చివరకు వీళ్ళంతా ఏదో ప్లాన్ చేశారు. లింక్ తో హీరోయిన్ ఏం చెప్తుందంటే, నా రోజ్ గార్డెన్ ను ప్రమోట్ చేయడానికి ఒక మోడల్ కావాలి, దానికి నువ్వు కరెక్ట్ గా సూట్ అవుతావు, అందువల్ల ఫార్మల్ డ్రెస్ వేసుకుని రేపు రోజ్ గార్డెన్ కు రా అని హీరోయిన్ చెప్తోంది. ఈమె కూడా ప్యాంక్ హెల్ప్ చేస్తున్నానని ఓకే అని చెప్పింది. కానీ ఇంకా ప్లాన్స్ చేయాలి కదా, దానికి సంబంధించి ఈమె వర్క్ చేస్తుంటే హీరో అక్కడికి వచ్చాడు. కావాలనే ఆమె దగ్గరగా వచ్చి ప్లాన్స్ చూస్తుంటాడు. ఆమె వెంటనే ఒక స్టెప్ జరుగుతుంది. అప్పుడు అతనికి ఒకలాగా అయ్యింది. ఏంటి ప్యాంగ్, నేను దగ్గరగా వస్తుంటే నీకు చాలా కోపంగా ఉందా అంటున్నాడు. అలా ఏం కాదు, కానీ మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే నాకు మంచిది అనిపిస్తోంది అంటుంది. ఇంతకు ముందు ఒక స్టెప్పే జరిగింది, కానీ ఇప్పుడు 5 స్టెప్పులు జరిగింది. ఈమె ఈ లెవెల్లో ప్రవర్తిస్తుంటే ఇక నేను డిస్టర్బ్ చేయొద్దని హీరో వెళ్ళిపోతుంటాడు. మరుసటి రోజు లింగ్ ఒక పెళ్లి కూతురులాగా తయారై వచ్చింది. ఆమె ఫోటో షూట్ అనుకుని వచ్చింది. ఏంటాటేట్ ఇంకా స్టార్ట్ కాలేదా, ఏంటి మ్యూజిక్ అంతా పెట్టారు అని అడుగుతోంది. అప్పుడు నాన్ చాలా అందంగా డ్రెస్ చేసుకుని వస్తున్నాడు. ఏయ్ నాన్, నువ్వెందుకురా వచ్చావు, నాకు పని ఉంది, ఇది ముగించుకుని వస్తా అంటోంది. ఏంటమ్మా నీకు ఇంకా అర్థం కాలేదా అని అతడు ఆమె చేయిని పట్టుకున్నాడు. నాకు తెలుసు నీకు చాలా రొమాంటిక్ గా ఉండడం ఇష్టం లేదని, కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం కదా, అందువల్లే ఇలా చేయాల్సి వచ్చింది. నువ్వు కోప్పడకు అని మొదట చాలా డైలాగ్స్ మాట్లాడుతున్నాడు. నీకు తెలుసు కదా నా లైఫ్ లో నువ్వు ఎంత ముఖ్యమైన దానివో, నువ్వెప్పుడు నాతోనే ఉండాలని కోరుకుంటున్నా అని రింగ్ తీసి ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా అప్పుడు ఎస్ చెప్పింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ హ్యాపీగా హక్ చేసుకుంటున్నారు. కానీ హీరో ఇదంతా చూడట్లేదు. అతని ఫుల్ ఫోకస్ అంతా హీరోయిన్ పైనే ఉంది. ప్యాంగు కూడా ఇతను నన్నే చూస్తున్నాడని అర్థమైంది, కానీ అతన్ని చూడనట్లే నటిస్తోంది. ఒకానొక సమయంలో అతడు ఆమె పక్కగా వచ్చి నిలబడి, ఏంటి చాలా సేపటి నుంచి వాళ్ళనే చూస్తున్నావు అంటుంటాడు. వాళ్ళని చూసేటప్పుడు నాకు కొంచెం ఈర్ష్యగా ఉంది అందుకే అంటోంది. ఈర్ష్యగా ఉంటే నువ్వు కూడా నీకు నచ్చిన అబ్బాయితో ఇలా ఉండొచ్చు కదా అంటున్నాడు. అది చాలా ఈజీ కాదు, రియల్ లైఫ్ లో జరగడం అనేది చాలా కష్టం, ఇక నా జీవితంలోనైతే దానికి అవకాశమే లేదు అంటోంది. మీకు కూడా త్వరలోనే అర్థమవుతుందిలే అంటుంది. ఇక మనం చేరడానికి అవకాశమే లేదన్నట్లు మాట్లాడుతోంది. ఈమె ఇలా మాట్లాడుతుంటే సాడ్ గా చూస్తుంటాడు. అప్పుడు కోర్టు వీళ్ళ దగ్గరికి వచ్చి, మీరు కూడా కలిసి ఒక ఫోటో తీసుకోండి రా అని హీరోతో చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఫోటో తీసుకుంటున్నారు, కానీ హీరో ముఖంలో సంతోషమే లేదు. ఏంట్రా తేడ్, కొంచెం నవ్వరా, ఏంటి అంత దూరం నిలబడ్డారు, ఎవరో లాగా, కొంచెం దగ్గరగా వెళ్ళరా అంటుంటే హీరో ఆమె దగ్గరికి వెళ్లి చేయి పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. సరే తిడితే తిడితే అని చేయి పెట్టాడు. లైట్ గా నవ్వి ఫోటోకు పోజ్ ఇస్తున్నాడు. కానీ అతడు అనుకున్నట్లు ప్యాంగ్ ఏమీ తిట్టలేదు. ఇదే టైంలో మార్క్ నుంచి హీరోయిన్ కు కాల్ వస్తూనే ఉంది. ఇకపై మార్క్ తో మాట్లాడొద్దని ఆమె డిసైడ్ ఎంట్లే ఉంది. అందువల్ల అతని కాల్ ను రిసీవ్ చేసుకోలేదు. ఆమె ఫోన్ తీయకపోవడంతో మార్క్ కు చాలా కోపం వస్తోంది. మరుసటి రోజు హీరో వాళ్ళ నాన్నతో ప్యాంగ్ ఏం చెప్తోందంటే, నేను బ్యాంకాక్ వెళ్తాను అంకుల్, వెళ్లి 2 రోజుల్లో వస్తాను. ఇలా అంటుంటే ఎందుకమ్మా అని అతడు అడుగుతున్నాడు. నా ప్రాజెక్ట్ విషయంగా ఒక క్లయింట్ ను కలవడానికి వెళ్తున్నా అంటోంది. నిజంగా పని మీదే వెళ్తున్నావా అంటుంటే, లేదంకుల్, నేను ఆ కేసు గురించి కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి అంటోంది. ప్యాంగ్ నేను చెప్తే వినవా, అదంతా వద్దమ్మా అంటున్నాడు. కానీ ప్యాంగ్ వినిపించుకోలేదు. ఇప్పుడు ఆమె బ్యాంకాక్ వచ్చింది. తన క్లయింట్ ను కలవడానికి ఒక హోటల్లో వెయిట్ చేస్తుంది. అక్కడికి ఎవరు వచ్చారంటే ఈ మార్కే వచ్చాడు. అతడు ఈమెను ఫాలో అవుతూ వచ్చాడు. కానీ ఈమె మాత్రం అతడు అనుకోకుండా సడన్ గా అలా వచ్చాడని అనుకుంటోంది. మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతోంది. అతడు అక్కడ కూర్చోగానే, మార్క్ నా క్లయింట్ వస్తాడు, మనం తర్వాత కలుద్దామా అంటోంది. ఆ క్లయింటే నేను అని అతడు అంటున్నాడు. ఆ మాట వినగానే ఈమెకు అస్సలు నచ్చట్లేదు. అతడు ఇంత దూరం వచ్చాడు, నా కోసం ఇంత ట్రై చేస్తున్నాడే అని ఆమెకు నచ్చట్లేదు. ఆమెకు కొంచెం డౌట్ వచ్చి, ఎందుకు మార్క్ ఇలా చేస్తున్నారు అని అడుగుతోంది. నేను ఫోన్ చేసినా తీయట్లేదు, అస్సలు మాట్లాడడమే లేదు, ఆతిట్ ఏమైనా బెదిరించాడా అని అడుగుతున్నాడు. లేదు అతడేమీ అనలేదు, నేను కొంచెం బిజీగా ఉన్నాను అందువల్లే అని చెప్తోంది. హీరోయిన్ తన నోట్లో ఒక డ్రాయింగ్ గీసి పెట్టింది. యాక్చువల్ గా అదేంటంటే ప్యాంగ్ వాళ్ళ అమ్మ ఒకటితో క్లోజ్ గా ఉండడం చూసింది కదా, అతని ఫేస్ ను ఈమె చూడలేదు, కానీ అతని చేతికి ఉన్న టాటూను మాత్రం చూసింది. అది ఒక ఎవిడెన్స్ గా ఈమె డ్రాయింగ్ గీసింది. మార్క్ దాన్ని చూసి, ఒక నిమిషం ప్యాంగ్, దీన్ని నేను ఎక్కడో చూసినట్లుందే అంటున్నాడు. ఇది టాటూనే కదా అంటున్నాడు. అప్పుడు ఆమె, మీకెలా తెలుసు, మీరు చూసారా అని అడుగుతోంది. ఇతడు కూడా ఇదే ఛాన్స్ అని, అవును ప్యాంగ్, ఇది ఒకటి చేతిలో ఉండడం నేను చూశాను, కానీ అతడెవరో గుర్తుకు రావట్లేదు, నేను ఆలోచించి చెప్తా అని ఆమెతో మాటలు కంటిన్యూ చేస్తున్నాడు. సీన్ కట్ చేస్తే ప్యాంగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. అక్కడికి హీరో వచ్చాడు.
వాడు ఆమెను లోనికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు. ఈ కేసును రీఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, మన ఇంటికి వెళ్దాం రా అంటుంటాడు. అప్పుడు ఆమె ఏంటి అయ్యా కొడుకులిద్దరు ఇది రీఓపెన్ చేయొద్దని అంటున్నారేంటి అనుకుంటోంది. చేయి విదిలించుకుని లోపలికి వెళ్తోంది. అతడు స్టాప్ చేయాలని ఎంతో ట్రై చేశాడు, కానీ ఆమె లోపలికి ఆఫీసర్ దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆ పోలీసు ఏంటమ్మా ఏంటి విషయం అని అడుగుతున్నాడు. నా పేరు ప్యాంగ్, నేను మా అమ్మ కేసును విచారించడానికి వచ్చా అని చెప్తోంది. సరే అమ్మా కూర్చో అని ఆ పోలీసు హీరోను చూస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పి తీరాల్సిందే, నాకు వేరే దారి లేదు అని ఆ పోలీసు అంటున్నాడు. యాక్చువల్ గా హీరో ఈ పోలీసు ఈ కేసు గురించి ఇంతకు ముందే మాట్లాడుకున్నారు. ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ప్యాంగ్ ఏమంటోందంటే ఎందుకు మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఏం చెప్పాలో నాకు చెప్పండి అని ప్యాంగ్ అడుగుతోంది. అప్పుడు ఆ పోలీసు ఏం చెప్తున్నాడంటే మీ అమ్మను చంపింది ఎవరో మేము అప్పుడే గుర్తించాం. ఏం చెప్తున్నారు మీరు, చంపింది ఎవరు, మరి నాకెందుకు చెప్పలేదు అని హీరోయిన్ అడుగుతోంది. కానీ అతడు ఇప్పుడు ప్రాణాలతో లేడు అని పోలీసు అంటున్నాడు. ఇంతకీ ఎవరతడు అని ఈమె మళ్ళీ అడిగింది. మీ నాన్నే అని ఆ పోలీసు చెప్పాడు. ఆ మాట వినగానే ఈమె షాక్ అయిపోతోంది. షాక్ అయిపోయి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. హీరో ఆమెను ఆపి ప్యాంగ్ కొంచెం ప్రశాంతంగా ఆలోచించు ఇలా అంటుంటే ఓ అలాగైతే ఈ విషయం మీకు ఆల్రెడీ తెలుసు, ఇది మీరు నమ్ముతున్నారా అని అడుగుతోంది. నేను కూడా నమ్మట్లేదు, కానీ ఎవిడెన్స్ అలాగే ఉన్నాయి కదా అని హీరో అంటున్నాడు. అప్పుడు ఈమెకు చాలా కోపం వస్తోంది. మా నాన్న అలాంటి వారు కానే కాదు, మీ నాన్న ఇలా చేశాడని చెప్తే నువ్వు నమ్ముతావా, మీ నాన్న మా నాన్నపై ఎంత నమ్మకం పెట్టుకున్నారు, కానీ ఆయన కూడా మా నాన్నను నమ్మట్లేదు కదా అంటోంది. మా నాన్న అలాంటి వారు కాదు, అందువల్లే ఈ కేసు ఇలా క్లోజ్ అయిందా, కానీ ఈ విషయం నాకు ఇన్నాళ్ళుగా చెప్పకుండా మీరు దాచిపెట్టారు. మీ నాన్నపై నాకు ఎలాంటి కోపం లేదు, కానీ మా నాన్నను ఎవరూ అర్థం చేసుకోలేదని నాకు చాలా కోపంగా ఉంది అంటోంది. ఇకపై మీ ముఖాన్ని నాకు చూపించకండి అని చెప్పి కోపంగా వెళ్లిపోతోంది. ఇప్పుడు ప్యాంగ్ ఈ మార్క్ తో మాట్లాడుతోంది. ఎందుకంటే ఈ కేసులో నిందితుని అతడే కనిపెడతాడని అనుకుంటోంది. ఇది సాకుగా చేసుకుని అతడు ప్యాంగ్ తో మాటలు కంటిన్యూ చేస్తున్నాడు. ప్రతిరోజు కలవాలని పిలుస్తున్నాడు. ఒక రోజు ఈమెతో మాట్లాడుతున్న క్రమంలో ఈ టాటూ వేసుకున్న అతన్ని నువ్వెందుకు వెతుకుతున్నావు అని ప్యాంగ్ అడుగుతున్నాడు. అతడు ఒక హంతకుడు, అందుకే వెతుకుతున్నా అని ఆమె చెప్పింది. హంతకుడా, ఎవరిని చంపాడు అని అతడు అడుగుతుంటే ప్యాంగ్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఆలోపే హీరో అక్కడికి వచ్చాడు. ప్యాంగ్ ఏం చేస్తున్నావు, తెలిసే చేస్తున్నావా, నువ్వు వెంటనే బయలుదేరు అని అక్కడ నుంచి తీసుకెళ్లడానికి ఎంతో ట్రై చేస్తున్నాడు. కానీ ఆమె అస్సలు పట్టించుకోవట్లేదు. ఇదిగో చూడండి ఆ తేట్, మీరు అనవసరంగా నా విషయాల్లో తలదూర్చుతున్నారు, ఇక మీకింతే మర్యాద అని ఏదేదో వాగుతోంది. ఈమెతో మాట్లాడలేనురా బాబు అనుకుంటూ హీరో మార్కును చూసి నేను ఆ రోజే చెప్పాను ఈమెను వదిలేయమని, నీకు వేరే పనే లేదురా అని అతన్ని పట్టుకుని తిడుతున్నాడు. నన్నెందుకు తిడుతున్నావు, ఆమెను తిట్టరా అన్నట్లు ఇతడు చూస్తున్నాడు. అప్పుడు ప్యాంగ్ ను చూస్తుంటే ఆమె ఏమంటుందంటే నేనే అతన్ని రమ్మని చెప్పాను. ఇలా మార్క్ కు సపోర్ట్ చేసి మాట్లాడుతోంది. హీరో కోపాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఈమెకు ఎలా చెప్పాలరా బాబు అని లోలోన కుమిలిపోతున్నాడు. అప్పుడు హీరో ముందే మార్క్ మనం ఇక్కడ మాట్లాడుకోనవసరం లేదు, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, రండి మనం వేరే చోటుకు వెళ్దామని మార్క్ ను తీసుకుని వెళ్తోంది. ఇప్పుడు ఇతడు కూడా వర్కౌట్ అవుతుందని చెప్పి ఈమెను ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే అతడు స్టే చేసిన హోటల్ దగ్గరికి వచ్చి కారును స్టాప్ చేశాడు. ఆమె భయపడిపోతూ లేదు నేను వెళ్తా అంటోంది. ఎందుకు వెళ్తున్నావు, మాట్లాడతానని చెప్పావు కదా, మనం పైకి వెళ్లి మాట్లాడుకుందాం, అంతేకాదు నువ్వు చూస్తుంటే చాలా టైర్డ్ గా ఉన్నావు, ఏదైనా తాగుకుంటూ మాట్లాడుకుందాం రా అని మార్క్ అంటున్నాడు. ప్యాంగ్ కు తెలిసిపోయింది ఇతను మాట్లాడే విధానం సరిగా లేదని. లేదు లేదు నేను టైర్డ్ గా ఏం లేను, తర్వాత మాట్లాడుకుందాం అని అంటోంది. కారు దిగి బయటకు వస్తోంది. కానీ అతడు వేగంగా వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడు. లేదు ప్యాంగ్ మనం మాట్లాడుకోవాలి. అదేంటి నువ్వు మాత్రమే మాట్లాడతావా, నేను కూడా నీతో మాట్లాడాల్సింది ఉంది, రా మాట్లాడుకుందాం అంటున్నాడు. అతడు హార్ష్ గా ప్రవర్తిస్తుంటే ఈమెకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడా ఇతని నుంచి ఎలా తప్పించుకునేది అని ఆలోచిస్తోంది. అదే టైంలో ఒక కారు వేగంగా వచ్చి వీళ్ళ ముందు ఆగింది. ప్యాంగ్ లోపల ఉన్నది ఆతిటే అని గుర్తించింది. ఇంతసేపు అతన్ని తిట్టింది కదా, కానీ ఇప్పుడు అతన్ని చూడగానే చాలా సంతోషం వేసింది. ఇలాగోలా చేసి వచ్చారా నాయనా అనుకుంటుంది. హీరో కార్ నుంచి దిగి వచ్చి నిలబడడంతో ఈ పార్ట్ ముగుస్తుంది. హాయ్ గైస్, ఈ రోజు మనం థాయ్ డ్రామా యొక్క పార్ట్ 13 చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా మూసింది, మార్క్ దగ్గర చిక్కుకుని హీరోయిన్ ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న క్రమంలో హీరో సడన్ గా వచ్చాడు. అప్పుడు అతడు ఏమీ మాట్లాడలేదు, కానీ మార్క్ ను చూస్తూ హీరోయిన్ మార్క్ నేను తర్వాత కలుస్తా అని కార్ ఎక్కింది. ఇప్పుడు అతడు కార్ తీశాడు, కానీ హీరోయిన్ తోని ఏమీ మాట్లాడట్లేదు. ప్యాంగ్ కూడా కొంచెం సేపటి క్రితం ఓవర్ గా మాట్లాడానా అని ఆమె సైలెంట్ గా ఉండిపోయింది. అదే టైంలో నాన్ హీరోకు కాల్ చేశాడు. ఇతడు డ్రైవ్ చేస్తున్నందువల్ల స్పీకర్ లో పెట్టాడు. ఏంట్రా ప్యాంగ్ ను కనిపెట్టావా అని నాన్న అడుగుతున్నాడు. కనిపెట్టాను రా, ఈ మార్క్ ఆమెను తన రూమ్ కు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. అప్పుడు అతడు ఏంట్రా ఏం చెప్తున్నావు, అలాంటి వాడిని నమ్మి ప్యాంగ్ ఎందుకు వెళ్తోంది అని నాన్న అడుగుతున్నాడు. కొంచెం సేపట్లో నేను
భయపడే పోయాను. నువ్వు వేరే ఏడ్చినట్లే మాట్లాడావు. నువ్వు ఏడుస్తుంటేనే నాకు ఇంకా భయం అయిందిరా అని నానంటుంటాడు. అప్పుడు హీరో రే అదంతా ఇప్పుడు నిన్ను అడిగారా అంటుంటాడు. ఏంట్రా ఏమైంది అని అడుగుతుంటే ఫోన్ ను స్పీకర్ లో పెట్టానురా అని చెప్పాడు. తర్వాత కాల్ చేస్తా అని కట్ చేశాడు. ప్యాంగ్ కు అదంతా వినగానే కొంచెం నవ్వొస్తుంది. కానీ హీరో ఏమతో మాట్లాడట్లేదు కదా. అప్పుడు ఆమె ఆతేటి ఏమైంది ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతోంది. నేనేం మాట్లాడినా కూడా తప్పుగానే ఉంటుంది కదా అని హీరో అంటున్నాడు. లేదు నా పైనే తప్పు ఉంది, నేను అలా మాట్లాడి ఉండకూడదు అంటోంది. సరే ప్యాంగ్ మా నాన్న నువ్వు బాధపడకూడదని చెప్పే ఆ కేసును రీఓపెన్ చేయకూడదని చెప్పాడు. ఆ విషయం నాకు అర్థమవుతోంది ఆతేట్, కానీ నేను ఏదో కోపంలో అలా అన్నాను. కానీ నాకు తెలుసు మా నాన్న ఇలా అస్సలు చేసి ఉండడు అని చెప్తోంది. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే నీకు అంత నమ్మకం ఉంటే నువ్వేం చేయాలనుకున్నావో అది చెయ్యి, నేను నీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తా అంటుంటాడు. నిజమే చెప్తున్నారా, ఏంటి మీ మనసు మారింది అని అడిగింది. నాకు అన్నింటికంటే కూడా నువ్వే ముఖ్యం. నువ్వు ఇన్నాళ్ళుగా ఒంటరిగా ఇది ఫేస్ చేశావు. అప్పుడు నేను నీ పక్కన లేకుండా పోయాను. కానీ ఈసారి నీకు సపోర్ట్ గా ఉండాలని అనుకుంటున్నాను. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు, మనం మూవ్ అవుదాం అంటుంటాడు. ఏం లేదు ఆతే, నిన్న ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పింది నేను బాగా ఆలోచించాను. వాళ్ళు ఎవిడెన్స్ విట్నెస్ చెప్పిన దాని ప్రకారమే మా నాన్న హంతకుడు అని చెప్పారు కదా, నేను ఇప్పుడు ఆ విట్నెస్ తో మాట్లాడాలి అని అంటోంది. అప్పుడు హీరో మళ్ళీ ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. వాళ్ళు కూడా ఎవరెవరు విట్నెస్ గా ఉన్నారో ఒక ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. అదంతా చదివిన తర్వాత వీళ్ళు ఒక విట్నెస్ ఇంటికి వెళ్లారు. చాలా సేపు తలుపు తట్టిన తర్వాత ఆమె ఓపెన్ చేసింది. 8 ఏళ్ల క్రితం ఒక కేసులో మీరు సాక్ష్యం చెప్పారు, దాని గురించి మేము మాట్లాడాలి, నేను అతని కూతురును అని హీరోయిన్ చెప్తోంది. అప్పుడు ఆమె కొంచెం భయపడుతోంది. అదంతా అప్పుడే ముగిసిపోయింది కదా, నేను చెప్పిందంతా నిజమే, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని అంటోంది. లేదండి మేము కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని అంటుంటే కొంచెం దూరంలో ఏయ్యా కొంచెం జరుగు అన్న శబ్దం వినిపించింది. ఏంట్రా అని ప్యాంగ్ తిరిగి చూస్తే అక్కడ మార్క్ దాక్కుని వీరిద్దరిని గమనిస్తున్నాడు. అతడు ఇంత దూరం రావడం చూసి ఆమె భయపడుతోంది. అదే టైంలో విట్నెస్ కూడా నేనేమీ చెప్పలేను అని తలుపు మూసేసింది. హీరో వదలకుండా అడుగుతుంటే ఆతిటి ఇక్కడ మనం ఉండొద్దు రా వెళ్దాం అని తీసుకెళ్తోంది. ఏమైంది ప్యాంగ్, ఇంకొంచెం ఆమెతో మనం మాట్లాడి ఉండాల్సింది అంటుంటాడు. లేదా ఆతిట్, ఆ ప్రాంతంలో నేను మార్కును చూశాను, అతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో నాకు అర్థం కావట్లేదు అంటోంది. ఏం చెప్తున్నావు, అతడు ఇక్కడికి కూడా వచ్చాడా, అతడు మనల్ని ఫాలో అవుతూ వచ్చాడేమో అంటున్నాడు. ఇప్పుడే ప్యాంగ్ కు కొంచెం భయం వేస్తోంది. ఇన్నాళ్ళు ఆమె ఏమనుకుందంటే మార్కు ఈమె కోసం ట్రై చేస్తున్నాడని అనుకుంది. కానీ వాళ్ళ అమ్మ నాన్న కేసులో ఇతనికి ఏదో సంబంధం ఉందని ఇప్పుడే ఆమెకు డౌట్ వస్తోంది. ఆమె ముఖంలో భయం చూసిన వెంటనే హీరో ఏంటి భయపడుతున్నావు అని అడుగుతున్నాడు. అవును నాకు భయం వేస్తోంది అంటోంది. సరే రా వెళ్దామని ఆమెను తన రూమ్ లో డ్రాప్ చేసి బయటకు వెళ్ళాడు. ఇప్పుడు ఈమె చాలా భయపడుతోంది. ఎందుకంటే ఈ హత్య వెనక వేరే ఎవరో ఉన్నారనేది ఆమెకు తెలుసు. మార్కు వేరే ఈమెను ఫాలో అవుతున్నాడని తెలియగానే ఆమె ప్రశాంతంగా ఉండలేకపోతోంది. భయంగా ఉన్న క్రమంలో ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. ఆ శబ్దం వినగానే చాలా భయపడుతోంది. ఎప్పుడు టక్కున తలుపు తెరిచే ఆమె ఈ రోజు తలుపు దగ్గరికి వెళ్లి ఎవరు అని అడుగుతోంది. నేను ఆతిట్నే అని చెప్పగానే ఆమె తలుపు తెరిచింది. ఏంటి ఆతిట్, ఇప్పుడే నన్ను వదిలేరు కదా, మళ్ళీ వెనక్కి వచ్చారేంటి అంటోంది. ఏం లేదు, నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకు భయంగా ఉంది, కావాలంటే నేను ఒక పక్కగా సోఫాలో పడుకుంటా అని ఒక మంచి పిల్లల్లా మాట్లాడుతున్నాడు. కానీ ఈమెకు ఏం మాట్లాడకుండా లోపలికి రారా నాయన అన్నట్లే ఉంది. ఎందుకంటే ఆమె భయంలో ఉంది కదా. హీరో కూడా అర్థం చేసుకుని ఏంటి ప్యాంగ్ అలా ఉన్నావు, సరే వెళ్ళి స్నానం చేసిరా అంటున్నాడు. మీరు వెళ్ళి స్నానం చేయండి, తర్వాత నేను చేస్తానులే అని చెప్పింది. అప్పుడు అతడు స్నానం కోసం వెళ్ళాడు. కానీ ఈమెకు మాత్రం పాత విషయాలు గుర్తుకు వస్తున్నాయి. వీళ్ళ అమ్మా నాన్నను ఎవరో హత్య చేశారనేది ఈమెకు తెలుస్తోంది. అతడు నా పక్కనే ఉన్నాడని తెలియగానే ఈమె షివర్ అవుతోంది. అప్పుడు హీరో ఆమె షోల్డర్ లో చేయి పెట్టగానే ఆమె టక్కున భయపడుతోంది. ఆమె ఇంత భయపడుతుందని తెలిసి హీరో తన పక్కకు కూర్చోబెట్టుకొని చెప్తున్నాడు ఏంటంటే, ప్యాంగ్ నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, నీ ఆలోచన ఏమైనా కూడా నాతో చెప్పు అంటుంటాడు. లేదా తేట్, నాకు కొన్ని విషయాలు తెలుసు, కానీ అది నిజమా కాదా అనేది తెలియట్లేదు. సరే అదేంటో చెప్పు, అది నిజమా కాదా అనేది కనిపెడదామని హీరో అంటున్నాడు. వాళ్ళ అమ్మ గురించి ఈమె చెప్పలేకపోతోంది. లేదు నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నీతో చెప్తా అంది. ఆమె భయంలో ఉండడం వల్ల హీరో కూడా ఫోర్స్ చేయలేదు. సరే నువ్వు పడుకో, కొంచెం నిద్రపోతే సరైతుందిలే, ఇప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను కదా, ఎలాంటి భయం లేకుండా పడుకో అని చెప్తున్నాడు. అప్పుడు ఆమె పడుకున్నా కూడా అతని చేయిని వదలట్లేదు. ఆ రాత్రంతా ఆమె పక్కనే పడుకుని చేయిని పట్టుకున్నాడు. అప్పుడు ఆమె ఆలోచిస్తున్న క్రమంలోనే ఇదిగో చూడు ప్యాంగ్, నువ్వు ఇలా ఆలోచిస్తూనే ఉంటే నీకు అనారోగ్యం వస్తుంది. అలాంటి టైంలో మనం హంతకుని ఎలా కనిపెడతాం, నువ్వు నిద్రపో అని అంటుంటే ఈమె ఏమంటోందంటే
మొదట మీరు పడుకోండి అని చెప్పింది. కానీ అతడు నిద్రపోవట్లేదు, ప్యాంగ్ నే చూస్తున్నాడు. ప్యాంగ్ కు ఇప్పుడు హీరో తనకు లైఫ్ లాంగ్ కావాలన్న ఆలోచన కలుగుతోంది. అంతేకాదు అతడు పక్కన ఉన్నప్పుడు చాలా సేఫ్ గా ఫీల్ అవుతోంది. అదే టైంలో హీరో వాళ్ళ అమ్మ ఆమెను కొట్టింది కదా, ఆ విషయం కూడా గుర్తుకు వచ్చింది. అయినా కూడా పర్వాలేదు అని చెప్పి హీరో పక్కకు వెళ్లి పడుకుంది. ఆమె భయపడుతుందని తెలుసుకుని హీరో కూడా ఆమెను బుజ్జగిస్తున్నాడు. ఇప్పుడు ఉదయం అయింది. హీరో కళ్ళు తెరిచి చూస్తే పక్కన ప్యాంగ్ లేదు. యాక్చువల్ గా నిన్న ఒక విషయం చెప్పింది కదా, నాకు డౌట్ ఉంది, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని. అదేం విషయం అంటే ఆ రోజు మా అమ్మతో చూసింది నేను మార్కునేనా అనే సందేహం కలిగింది. అందువల్ల ఈమె ఏం చేసిందంటే మార్కు ఉన్న హోటల్ కు బయలుదేరి వచ్చింది. కానీ ఇప్పుడు మార్కు రూమ్ లో లేడని తెలిసే వచ్చింది. ఇప్పుడు మార్క్ తో ఏం చెప్తుందంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ లో మీరున్న చోటుకు వస్తాను, మీరు అక్కడే ఉండండి అని చెప్తుంటే లేదు ప్యాంగ్, నేను బయట ఉన్నాను, కావాలంటే నువ్వు వెయిట్ చెయ్యి, నేను రిసెప్షన్ లో కీ ఇవ్వమని చెప్తాను ఇలా అంటుంటే యాక్చువల్ గా అతడు అలా అంటాడన్న ఉద్దేశంతోనే ఆమె కాల్ చేసింది. ఇప్పుడు అతడు రాకముందుకే రూమ్ కి తీసుకుని రూమ్ లోకి వెళ్ళింది. ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందా అని చెప్పి రూమ్ మొత్తం సెర్చ్ చేస్తోంది. కానీ హోటల్ రూమ్ లో ఆమెకు ఏమీ దొరకట్లేదు. ఇలాంటి క్రమంలోనే ఆమె చేతికి ఒక ఫోటో దొరికింది. ఆ ఫోటోలో చూస్తే ఈ మార్కు షర్టు వేసుకోకుండా ఫోజ్ ఇచ్చాడు. ఆ ఫోటోను ఈమె చూడగానే అందులో అతని షోల్డర్ పై ఒక టాటూను చూసింది. ఆ డౌట్ తోనే ఈమె ఇంత దూరం ఒంటరిగా ధైర్యంగా వచ్చింది. ఇప్పుడు ఆమె అనుకున్నది కరెక్టే అని తెలిసి పర్వాలేదు ఏదో ఒకటి సాధించా అనుకుంటోంది. ఇప్పుడు రూమ్ ను వదిలి వెళ్ళాలి కదా అని భయపడుతోంది. కానీ ఇంకా పెద్దగా ఏదైనా ఎవిడెన్స్ దొరికితే బాగుంటుంది కదా అని చెప్పి వెళ్లకుండా రూమ్ మొత్తం వెతుకుతోంది. ఇంకోవైపు హీరోయిన్ రూమ్ లో లేదని తెలియగానే హీరో కార్ తీసుకుని వస్తున్నాడు. ఆమెను అక్కడక్కడ వెతుకుతున్నాడు. ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు. ప్యాంగ్ పిచ్చిదాన్లాగా ఏదైనా చేస్తావా ఏంటి అని తిట్టుకుంటూనే వెళ్తున్నాడు. అదే టైంలో ఈ మార్క్ రూమ్ లోపలికి వచ్చాడు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ తెలుసు ప్యాంగ్ రూమ్ లోపలే ఉందని. వల వేయకుండానే ఈమె చిక్కిందిరా అని చెప్పి అతడు ధైర్యంగా లోపలికి వస్తున్నాడు. కానీ ప్యాంగ్ అతన్ని చూసి భయపడిపోయి ఒక స్క్రీన్ వెనక దాక్కుంది. ఇతడు లోపలికి రాగానే ఇల్లంతా సెర్చ్ చేసినట్లు చిందరవందరగా ఉంది. ప్యాంగ్ ఎక్కడమ్మా ఉన్నావు, కొంచెం బయటకు రా అని కూల్ గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్యాంగ్ పై ప్రాణాలు పైనే పోతున్నాయి. అయ్యయ్యో ఇతని నుంచి ఎలా తప్పించుకోవాలి అని భయపడుతోంది. ఇలా ఇతడు రూమ్స్ చెక్ చేస్తుంటే ఆమె బాత్రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది. బాత్రూమ్ లాక్ కూడా చేసింది. కానీ ఇతని నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదని వెంటనే హీరోకు ఫోన్ చేసింది. అతడు ఫోన్ రిసీవ్ చేసుకోగానే భయంకరంగా తిడుతున్నాడు. ఏంటి ప్యాంగ్ ఒంటరిగా ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అని అంటుంటాడు. ఆ తిట్ నేను ఒక ఎవిడెన్స్ తీసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడ నుంచి తప్పించుకోలేకపోతున్నాను. మార్క్ ఇక్కడికి వచ్చాడు, నాకు భయంగా ఉంది అని చెప్తోంది. ఇదే టైంలో మార్క్ హీరోయిన్ లోపలే ఉందన్న విషయాన్ని గమనించాడు. ఆమె రూమ్ లో లాక్ చేసుకుని కూర్చుంది. కానీ ఇతడు ఈజీగా దాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. రామ బంగారం బయటికి రా అని నెమ్మదిగా తీసుకొస్తున్నాడు. ఆ తర్వాత ఆమె ఫోన్ తీసుకుని ఎందుకు ఈ పని, నన్ను అడిగితే నేనే ఇల్లంతా చూపించేవాణ్ణి కదా అంటున్నాడు. అతడు అలా మాట్లాడుతుంటే ఈమె బెదిరిపోతోంది. ఏంటి ప్యాంగ్ నిలబడే ఉన్నావు, కూర్చో కూర్చో అని ఆమెకు డ్రింక్స్ పోస్తున్నాడు. అతడు కూడా కూర్చుని ఏదో తింటున్నాడు. అప్పుడు ప్యాంగ్ భయపడిపోతూ నేను చూశాను, నీ చేతికే ఆ టాటూ ఉంది అంటోంది. అవును నా చేతికే ఉంది, ఎవరు లేదని చెప్పారు అంటుంటాడు. సరే ఒక్క నిమిషం ఉండు అని కిచెన్ లోకి వెళ్లి ఏదో తీసుకొచ్చాడు. ప్యాంగ్ కూల్ డ్రింక్ లో కలిపి ప్యాంగ్ నువ్వు చాలా స్ట్రెస్ గా ఉన్నావు, ఇది తీసుకో అంటున్నాడు. అప్పుడు ప్యాంగ్ నేను అస్సలు తాగను అంటోంది. నువ్వు కూడా మీ అమ్మలాగే మంకు పట్టు పడుతున్నావేంటి అంటున్నాడు. అప్పుడు ఈమె షాక్ అయిపోయి అలాగైతే మా అమ్మను నువ్వే చంపావా అని అడుగుతోంది. ఓ అది నీకు చెప్పాలి కదా, సరే ఉండు నీకు మొత్తం ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటుంటాడు. మీ అమ్మ నేను చాలా హ్యాపీగా ఉన్నాం, కానీ సడన్ గా ఏమైందో ఏమో కానీ నా భర్త నా కూతురే నాకు ముఖ్యం, నాకు చాలా గిల్టీగా అనిపిస్తోంది. ఇక నేను నీతో ఉండనని వెళ్ళిపోయింది. కానీ నేనేమైనా పిచ్చోన్నా, నా గురించి ఆమె గిల్టీగా ఫీల్ అవ్వదా? అలాగైతే నేను లవ్ చేసినంతగా ఆమె లవ్ చేయలేదేమో, నన్ను ఆమె ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. అందువల్లే ఆమెతో మాట్లాడి అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాను. కానీ మీ అమ్మ నీలాగే చాలా పొగరుబోతుగా మాట్లాడింది. అందువల్లే కత్తి తీసుకుని ఇలా పొడిచా అని యాక్షన్ చేసి చూపిస్తుంటాడు. వాళ్ళ అమ్మను ఎలా చంపాడనేది ఆమె ఎదురుగానే చెప్తుంటే ఆమె భరించలేకపోతోంది. ఇక చాలు ఆపు అని అరుస్తోంది. ఏంటి ప్యాంగ్ ఏమైంది, నువ్వే కదా నేను ఎలా చంపానో చెప్పమని అన్నావు, అందువల్లే డీటెయిల్ గా చెప్తున్నా అని సైకోలాగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆమె ఏడుస్తుంటే ప్యాంగ్ మీ అమ్మ కోసం నువ్వు అలా ఏడుస్తున్నావా, నువ్వు అస్సలు ఏడవకూడదు, నీకు నేనున్నాను, నేను నిన్ను భద్రంగా చూసుకుంటాను అంటున్నాడు. నన్ను కూడా ఒంటరిని చేసి మీ అమ్మ వెళ్ళిపోయింది, ఇప్పుడు చూడు నేను బాగానే ఉన్నాను కదా, నువ్వు నాకు తోడుగా ఉండు, నేను నీకు తోడుగా ఉండి అంతా చూసుకుంటా అంటుంటాడు. ఏంటయ్యా మెంటల్
ఒకళ్ళలాగా మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇతడు అస్సలు వదలట్లేదు. నువ్వు నేను కలిసి ఉండడమే మంచిగా ఉంటుంది అంటుంటాడు. నీలాంటి సైకోతో నేనుండాలా అని చెప్పి టక్కున అతన్ని ఒక తన్ను తన్నింది. ఆ తర్వాత కత్తి చూపిస్తూ బెదిరిస్తోంది. అప్పుడు అతడు కూల్గా ఏంటి నాతో పరాచకాలు ఆడుతున్నావా, దగ్గరికి రాకు అంటోంది. అతడు దగ్గరికి వస్తున్న క్రమంలో నిజంగానే పొడవబోయింది, కానీ అతని చేతికి గాయమైంది. అప్పుడు అతడు చాలా టెన్షన్ అయిపోయాడు. ఏంటింత ఓవర్ చేస్తున్నావు, నేను ప్రశాంతంగానే మాట్లాడుతున్నాను కదా అని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. అదే టైంలో హీరో ఆ హోటల్ కు వచ్చాడు. అతడు రిసెప్షనిస్ట్ తో మాట్లాడుతుంటే లేదు మార్కు ఎవరిని లోపలికి రానివద్దు అన్నాడు అని ఆమె చెప్తోంది. ఏంటమ్మా నువ్వు పిచ్చిదాన్లా మాట్లాడుతున్నావు, అతడు నా గర్ల్ ఫ్రెండ్ ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, పోలీసులు కూడా వస్తున్నారు, నువ్వు కూడా లోపలికి వెళ్తావా అని అంటుంటాడు. ఆమె కూడా భయపడిపోయి సరే నేను వస్తా అని చెప్పి ఇద్దరు కలిసి ఆ రూమ్ కు వస్తున్నారు. అదే టైంలో మార్కు ప్యాంగ్ యొక్క గొంతు పిసుకుతున్నాడు. కొంచెం సేపు అయితే అతడు ఆమెను కూడా చంపేసేవాడే. అప్పుడు ప్యాంగ్ కొంచెం హుషారైపోయి పక్కనే ఫోటో ఉంటుంది కదా అది తీసి అతని తలపై కొట్టింది. అతడు అరుచుకుంటూ కింద పడ్డాడు. ఆ శబ్దం విని హీరో వచ్చి తలుపు తెరిచాడు. వచ్చి చూస్తే హీరోయిన్ చాలా కోపంతో కత్తితో అతన్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తోంది. కరెక్ట్ టైంలో హీరో వచ్చి ఆమెను పట్టుకున్నాడు. అతన్ని ఏమీ చేయకుండా ఆమెను దూరంగా తీసుకెళ్లాడు. ఈ గ్యాప్ లో మార్క్ ఏం చేశాడంటే రూమ్ నుంచి గన్ తీశాడు. ఇప్పుడు ఇద్దరిని బెదిరిస్తున్నాడు. హీరో ప్యాంగ్ ను కాపాడడానికి ట్రై చేస్తుంటే ప్యాంగ్ హీరో ముందుకు వచ్చి నన్ను షూట్ చేయరా అంటోంది. నాటకాలు ఆడుతున్నారా, మీ ఇద్దరిని చంపుతా అని అతడు అంటుంటే హీరో కాలితో గన్ను ఒక్క తన్ను తన్నాడు. అది దూరంగా వెళ్లి పడింది. అదే టైంలో పోలీసులు లోపలికి వచ్చారు. మార్క్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ముగ్గురిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. మార్క్ ఏం చెప్తున్నాడంటే వీళ్ళే నా రూమ్ లోకి వచ్చి నన్ను అటాక్ చేయాలని చూస్తున్నారు, చూడండి నాకే గాయమైంది, నన్ను నేను కాపాడుకోవడానికి గన్ తీసా అని మార్క్ చెప్తున్నాడు. అప్పుడు మీరేం చెప్తారు అని ప్యాంగ్ ను చూస్తూ పోలీస్ అడుగుతున్నాడు. అప్పుడు ప్యాంగ్ ఏదో చెప్పింది, కానీ ఏం చెప్పింది అనేది చూపించలేదు. సీన్ కట్ చేస్తే హీరో చాలా కోపంగా బయటకు వెళ్తున్నాడు. ప్యాంగ్ వెనకే వస్తోంది. ఆ తిట్టి ఒక నిమిషం నిలబడండి, నాతో మాట్లాడండి అంటోంది. ప్యాంగ్ నువ్వు నా మాట వినట్లేదు, నేను అంత చెప్పినా కూడా నువ్వు అతన్ని కలవడానికి వెళ్ళావు, ఎందుకు అని అడుగుతుంటే నేను ఎవిడెన్స్ కోసమే వెళ్ళా అని ఆమె చెప్తోంది. ఎందుకంటే అతడే మా అమ్మను చంపాడని చెప్పింది. ఆ మాట వినగానే హీరో షాక్ అయిపోయాడు. ఏంటమ్మా ఈ హత్యలో మార్కుకు సంబంధం ఉందా, అందుకని నువ్వు ఇంత రిస్క్ చేస్తావా అని హీరో అంటున్నాడు. మీరే చెప్పారు కదా ఏదున్నా కూడా ఫేస్ చేయాలని, అందుకే ధైర్యంగా వెళ్ళా అని చెప్తుంటే నేను నీ గురించి ఎంత భయపడ్డానో తెలుసా, అలా చేయకు అంటుంటాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి విషయం చెప్పారు. ఇప్పుడు ఏం చేద్దాం అని నాన్న అడుగుతుంటాడు. అర్థం కావట్లేదురా, ఆ మార్కు బెయిల్ లో బయటకు వచ్చాడు, ఇకపై కోర్టులోనే మనం చూసుకోవాలి అని ఆతిట్ అంటున్నాడు. సరే మీరు రెస్ట్ తీసుకోండి అని హీరోయిన్ ను పంపించారు. రాత్రి లేట్ కావడం వల్ల ఇంటికి వెళ్లకుండా నాని యొక్క రెస్టారెంట్ లోనే వీళ్ళున్నారు. కానీ ప్యాంగ్ ఇంకా శోకంగానే ఉంది. రాత్రి ఒంటరిగా కూర్చుని ఫీల్ అవుతుంటే హీరో వచ్చాడు. ఆమె తలపై చేయి పెట్టి చూశాడు. ఆమెకు ఫీవర్ ఏమీ లేదు. అప్పుడు అతన్ని చూస్తూ ఏమి లేదు ఆతిట్, నేను బాగానే ఉన్నాను ఇలా అంటుంటే ఇదిగో చూడమ్మా, నువ్వు స్ట్రెస్ గానే ఉంటే నువ్వు చాలా టైర్డ్ అయిపోతావు, ఆ తర్వాత ఏదైనా అయ్యిందంటే ఏం చేసేది, సరే రా ఇలా అని అతని భుజంపై ఆమెను పడుకోబెట్టుకుంటున్నాడు. మనం అదే తలుచుకుంటూ ఉండడం వల్ల జరగబోయేది ఏదీ లేదు, టఫ్ అయిన టైంలో కూడా నువ్వు నవ్వడం నేర్చుకో అని ఆమెకు చెప్తున్నాడు. సరే రా పడుకుందామని ఆమెను తీసుకెళ్తున్నాడు. ఆమెను బెడ్ లో పడుకోబెట్టి పక్కనే చైర్ వేసుకుని కూర్చున్నాడు. ఎప్పట్లాగే ఆమెను గొడవకు పిలుస్తున్నాడు. అప్పుడు ప్యాంగ్ ఏమంటుందంటే ఇప్పుడు మీరు నా పక్కనుంటే నాకు అసలు భయంగా అనిపించట్లేదు, నేను చాలా సేఫ్ గా ఉన్నట్లు ఫీల్ అవుతున్నా అంటోంది. ఎందుకంటే మీరు జెంటిల్మెన్ కదా అంటుంది. ఓ నాపై నీకు అంత నమ్మకమా, కానీ నేను అంత మంచివాణ్ణి కాదమ్మా, ఎందుకంటే నాపై నాకే కొన్నిసార్లు నమ్మకం ఉండదు అంటుంటాడు. ఊరికే అలా ఇంతకు ముందులాగా మాట్లాడుతుంటాడు. ఆ తర్వాత నవ్వుకుంటూ ఊరికే అన్న నువ్వు నిద్రపో అంటున్నాడు. మరుసటి రోజు ఉదయం చూపించారు. ఆమె దగ్గరికి వెళ్లి లేపాడు. నిద్ర బాగానే పట్టిందా అని అడిగాడు. బాగానే నిద్రపోయా అంటుంటే సరే ఇక బయలుదేరు, మనం వెళ్లి నాన్నను కలుద్దాం అంటుంటాడు. ఇప్పుడు ఇంటికి వచ్చారు. వీళ్ళు ఇంట్లోకి రాగానే అక్కడ పనిచేస్తుంది కదా ఒక సీనియర్ ఆంటీ, ఆమెకు ఇప్పుడు ప్యాంగ్ పై ఉన్న కోపం అంతా పోయింది. ప్యాంగ్ రాగానే థ్యాంక్స్ అమ్మా, వేరే ఎవరైనా ఉండి ఉంటే నన్ను అలాగే వదిలేసి వెళ్లేవారు, నువ్వే నా ప్రాణాలు కాపాడావు అని చెప్తోంది. అయ్యో ఆంటీ ఇందులో ఏముంది, ఇది వేరే విషయమా అంటోంది. ఇప్పుడు ఆమెకు ప్యాంగ్ అంటే చాలా ఇష్టం అనిపిస్తోంది. ఈ రోజు నువ్వు నా చేత్తోనే తినాలి, నేను నీకు ఇష్టమైనవన్నీ వండి పెడతా అని లోపలికి వెళ్తోంది. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే చూడు ఈమె కూడా మనసు మార్చుకుంది, కొన్నాళ్లలో మా అమ్మ కూడా మనసు మార్చుకుని నీపై ప్రేమ కురిపిస్తుంది అని చెప్తుంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్నను కలిసి ప్యాంగ్ విషయం అంతా చెప్తోంది. వాళ్ళ అమ్మ గురించిన విషయం చెప్పగానే అతడు చాలా బాధపడుతున్నాడు. ఏంటమ్మా చెప్తున్నావు,
అలాగైతే ఇన్నాళ్ళుగా నేను ఇంత పెద్ద తప్పు చేశానా, నా ఫ్రెండ్ నేనే సందేహపడ్డా అని చెప్పి అతడు చాలా ఫీల్ అవుతున్నాడు. అంకుల్, మీ ప్లేస్ లో ఎవరున్నా కూడా అలాగే అనుకుంటారు, మీరు దీని గురించి ఫీల్ కావద్దు అని చెప్తుంటే, లేదమ్మా నువ్వు ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేయకుంటే చివరి వరకు నా ఫ్రెండే ఒక నిందితుడిగా ఉండేవాడు. ఆ విషయాన్ని మార్చడానికి నేను ఎలాంటి ప్రయత్నం చేయలేదు, నన్ను క్షమించు ప్యాంగ్ అని అతడు చాలా ఫీల్ అవుతున్నాడు. అంకుల్, మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. మీరు నా మంచి కోసమే కదా ఇదంతా చేశారు, నన్ను ఇంత బాగా చూసుకున్నారు, అది చాలా అంకుల్ అని అతన్ని హక్ చేసుకుంది. రేపు మనం గుడికి వెళ్లి మీ అమ్మ నాన్నకు సారీ చెప్తేనే నాకు కొంచెం నెమ్మదిగా ఉంటుందమ్మా అంటున్నాడు. ఇదే టైంలో హీరో వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చింది. ఇదంతా చూసి ఆమెకు కోపం వస్తోంది. అందరినీ చూస్తూ ఈ ఇంట్లో నేను మాత్రం ఎవరికి కనిపించట్లేదు, ఇదంతా ఎన్నాళ్ళో చూసుకుంటా అని ఆమె ముఖం తిప్పేసుకుని వెళ్తోంది. ఈమె మాత్రం నన్ను అర్థం చేసుకోలేకపోతోంది అని ప్యాంగ్ చాలా బాధపడుతోంది. ఆమెకు సర్ది చెప్పడానికి హీరో వాళ్ళ నాన్న వెనకే వెళ్తున్నాడు. యాక్చువల్ గా విషయం ఏంటంటే ఈమెకు హీరో వాళ్ళ అమ్మా నాన్న ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడని మాత్రమే తెలుసు, అది తప్పితే ఇది ఒక మర్డర్ అనే విషయం ఈమెకు తెలియదు. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఆమె దగ్గరికి వచ్చి, ఇదిగో చూడమ్మా, నీ కోపం నాకు అర్థమవుతోంది, కానీ దానికంటే ముందు ప్యాంగ్ యొక్క పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు చాలా విషయాలు తెలిసేవు. నువ్వు అనుకున్నట్లుగా ప్యాంగ్ వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోలేదు, వాళ్ళ అమ్మను చంపేశారు. ప్యాంగ్ ఇంటికి వెళ్లేటప్పుడు వాళ్ళ అమ్మా నాన్న చనిపోయి కనిపించారు. అలా వాళ్ళిద్దరిని చూసినప్పుడు ఆమె మానసిక స్థితి ఎలా ఉంటుందో నువ్వే ఒకసారి ఆలోచించి చూడు. ఆమె ఒక షాకింగ్ స్టేజ్ కు వెళ్ళింది. డాక్టర్స్ కూడా ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్తే నేనే వినకుండా ఆమెను ఇంటికి తీసుకొచ్చాను. నిజంగా చెప్పాలంటే ఆమె ఒక డేంజర్ స్థితిలో ఉండింది, అందువల్లే ఇంత పెద్ద గొడవ జరిగింది. ఎందుకంటే ఆమె ఆ దుఃఖం నుంచి బయటకు రాలేకపోయింది. ఇలా ఇంతకు ముందు జరిగిందంతా అన్ని విషయాలు అతడు చెప్తున్నాడు. హీరో వాళ్ళ అమ్మ కూడా చెడ్డదేం కాదు. ఆమె వైపు నుంచి చూస్తే ప్యాంగ్ పై ఆమెకు కోపం రావడం కొంచెం న్యాయంగానే అనిపిస్తుంటుంది. నువ్వే పెద్ద మనసు చేసుకుని ఆమెను క్షమించాలి అని హీరో వాళ్ళ నాన్న అంటుంటాడు. ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళ అమ్మను చంపేశారని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న పిల్ల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అని అంటోంది. వెంటనే ఆమె మనసు మారిపోయింది. నీకు ఈ విషయం తెలియకపోవడం వల్లే నువ్వు అలా నడుచుకున్నావు, నీ తప్పేమీ లేదు, నా పైనే తప్పు ఉంది అని హీరో వాళ్ళ నాన్న అంటున్నాడు. మనం ఆమె మనసును అర్థం చేసుకోకుండా ఆమెను ఇంకా గాయపడేలా నడుచుకున్నాం. ఆమె ఎవరి మాట వినదు అని చెప్పి మనమే ఆమెను పక్కన పెట్టాం. ఇలా అతడు చెప్తుంటే ఆమె ఇంతకు ముందు జరిగిందంతా ఒక్కసారి ఆలోచిస్తోంది. మన పైన కూడా తప్పు ఉంది అని ఆమె అర్థం చేసుకుని ఇకపై నేను ప్యాంగ్ పై కోప్పడను అంటోంది. నేను కూడా మంచిదాన్నే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్తోంది. వెంటనే హీరోయిన్ పై ఒపీనియన్స్ అన్ని మార్చుకోవట్లేదు. ఈమె వల్లే హీరోకు అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని మాత్రం ఆమె బలంగా నమ్ముతోంది. ప్యాంగ్ ను క్షమించాలని అనిపిస్తోంది, కానీ ఆమెను కోడల్ని చేసుకోవాలన్న విషయం మాత్రం ఆమె అస్సలు ఒప్పుకోలేకపోతోంది. కానీ ఈ విషయాలేవి బయటకు చెప్పకుండా ఆమె ప్యాంగ్ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించింది. ఆ తర్వాత వీళ్ళంతా ఇంటికి వచ్చిన తర్వాత ప్యాంగ్ ను హీరో వాళ్ళ అమ్మను మాత్రం అక్కడ ఉంచేసి వీరిద్దరూ బయటకు వెళ్తున్నారు. అప్పుడే వీళ్ళిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటారని హీరో వాళ్ళ నాన్నే అలా ప్లాన్ చేశాడు. ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మ కూడా ప్యాంగ్ ను పిలిచి ఏమంటోందంటే, ప్యాంగ్, నేను నిన్ను అర్థం చేసుకోకుండా అలా ప్రవర్తించాను, మొదట నిన్ను క్షమించమని అడుగుతున్నా అంటోంది. ప్యాంగ్ అప్పుడు ఆమెను ఆపేసి, ఆంటీ మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు, మీపై ఎలాంటి తప్పు లేదు, నేనే తప్పు చేశాను, నేనే మిమ్మల్ని క్షమాపణ అడగాలని చెప్పి చేతులెత్తి మొక్కుతోంది. ఆహా, ఎంత మంచి అమ్మాయి అన్నట్లు ఆమె చూస్తోంది. సరే ప్యాంగ్, మనం పాత విషయాలన్నీ మర్చిపోదాం, నాకు ఇక సమస్య అంటూ ఏమీ లేదు, కానీ నీ గురించి ఆతిథి గురించి ఆలోచించినప్పుడే నాకు కొంచెం భయంగా ఉంది. నాకు తెలుసు ఆతిథి నిన్ను బాగా లవ్ చేస్తున్నాడని, కానీ నీ విషయంలో ఆతిథికు ఎప్పుడు చెడే జరుగుతోందని నాకు బలంగా ముద్రపడింది. దాన్ని నువ్వు ఎలా అనుకున్నా నాకు అయితే పర్వాలేదు, కానీ నాకంటూ ఎప్పుడు భయం ఉంటుంది. నేను ఎంతో ట్రై చేశాను, కానీ నా వల్ల కావట్లేదు, ఇదంతా నువ్వు అర్థం చేసుకుంటావు అని అనుకుంటా అంటోంది. అప్పుడు హీరోయిన్ కూడా, ఆంటీ నాకు బాగానే అర్థం అవుతోంది ఇలా అంటుంటే, అప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, ఇదిగో చూడమ్మా, నేను నిన్ను కూతురిగా భావిస్తాను, అన్ని విషయాల్లో నిన్ను క్షమిస్తాను, కానీ నిన్ను నా కోడలిగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను అంటోంది. ఈ మాట వినగానే ప్యాంగ్ కు ఏడుపే వస్తోంది, కానీ కంట్రోల్ చేసుకుని, ఆంటీ మీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను ఆర్టి పక్కకు అస్సలే రాను, మీరు బాధపడకుండా ఉండండి అంటుంటే, అప్పుడు ఆమె థ్యాంక్స్ ప్యాంగ్ అంటోంది. నాకు తెలుసు నువ్వు ప్రామిస్ చేసావంటే ఇక మీరు అని తెలుసు, కానీ ఈ విషయం మాత్రం మన ఇద్దరి మధ్య ఉండాలని అంటుంది. ఇప్పుడు ప్యాంగ్ అంటూ ఉన్నది హీరో మాత్రమే, అతడు కూడా నా చేయి దాటిపోయాడని చెప్పి ఈమె చాలా ఏడుస్తోంది. ఇంకోవైపు
మరోవైపు నాన్ లింగ్ ను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేస్తున్నాడు. అందరూ జాలీగా మాట్లాడుకుంటూ హ్యాపీగా తింటున్నారు. కానీ విషయం ఏంటంటే లింగుకు ఒక సమస్య ఉంటుంది కదా, ఆ విషయం ఇంకా నాన్ ఇంట్లో తెలియదు. కానీ లింగ్ ఈ విషయాన్ని దాయకూడదని అనుకుంటోంది. వీళ్ళంతా మాట్లాడుకుంటున్న క్రమంలో ఆంటీ అంకుల్ నేను మీకు ఒక విషయం చెప్పాలి అని లింగ్ అంటోంది. నాకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల పిల్లల్ని కనలేను అన్న విషయం చెప్పేసింది. ఈ విషయం వల్లే ఇన్నాళ్ళుగా నాన్నకు ఆమె ఓకే చెప్పలేదు. కానీ నాన్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నాన్న వాళ్ళ నాన్న కూడా ఇదేమి పెద్ద సమస్య కాదమ్మా, నువ్వెందుకు క్షమించమని అడుగుతున్నావు అంటుంటాడు. కానీ నాన్ వాళ్ళ అమ్మ మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. లేదమ్మా నాకంటూ ఉన్నది ఒకే ఒక్క కొడుకు, అతనికి కూడా వారసుడు ఉండాలని నేను అనుకుంటాను కదా, నేను అస్సలు ఒప్పుకోను సారీ అని చెప్తోంది. లింగు వాళ్ళ ఫీలింగ్స్ ను కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటోంది. ఇదిగో చూడండి అంటే నేను మీకు సమస్యగా ఎప్పుడూ ఉండను అలా చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చేసింది. కానీ లింగ్ ను వదులుకోవడానికి నాన్న సిద్ధంగా లేడు. లింగ్ దగ్గరకు వచ్చి ఇదిగో చూడమ్మా నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చాను, ఇది చాలమ్మా మనం ఫ్యామిలీగా బతకడానికి, మిగతావన్నీ నాకు పెద్ద సమస్యగా తెలియట్లేదు అంటుంటాడు. ఇదిగో చూడు నాన్ లవ్ చేసే వరకు ఇదంతా కూడా ఓకే, కానీ పెళ్ళంటూ వచ్చినప్పుడు అది రెండు కుటుంబాలకు సంబంధించింది. నేను నిన్ను వద్దని చెప్పట్లేదు, కానీ ఆంటీకి ఓకే అయితేనే మనం పెళ్లి చేసుకుందాం అంటోంది. సరే లింగ్ నాకు కొంచెం టైం ఇవ్వు, నేను మా అమ్మను ఒప్పిస్తా అంటుంటాడు. అందరూ నచ్చిన తర్వాతే మనం హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అని చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ హక్ చేసుకుంటున్నారు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. హాయ్ గైస్, ఈ రోజు మనం తాయి డ్రామా యొక్క ఫైనల్ పార్ట్ చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా. నెక్స్ట్ మనం కొత్త డ్రామా స్టార్ట్ చేయబోతున్నాం. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది కూడా లాంగ్ వీడియోస్ పెడతాం, అందువల్ల తప్పకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా డ్రామాలోకి వెళ్దామా. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది, నాన్ లింగ్ యొక్క లవ్ లో కొంచెం సమస్య వచ్చింది కదా, లింగ్ ను నాన్ వాళ్ళ అమ్మ ఒప్పుకోవడం కుదరదని చెప్తుంది. ఆ విషయం ఇప్పుడు తాన్యాకు తెలిసింది. ఏంటి మా అన్న యొక్క లవ్ కూడా ఫెయిల్ అయిందా, అయ్యయ్యో నేను పడ్డ కష్టం అతడు పడకూడదు, ఎలాగైనా చేసి నేను వాళ్ళిద్దరిని కలుపుతా అని ఈమె పనిచేస్తోంది. నేరుగా లింగ్ దగ్గరికి వెళ్లి ఏం జరిగినా కూడా మీ ఇద్దరిని నేను కలుపుతాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు అని డైలాగులు మాట్లాడుతోంది. ఆ తర్వాత అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతోంది. వాళ్ళ అమ్మా నాన్నకు చాలా సలహాలు ఇస్తోంది. ఏంటమ్మా పిల్లలు లేకపోతే ఎవరినైనా అడాప్ట్ చేసుకుందాం, కానీ లింగ్ లాంటి ఒక మంచి కోడలు ఈ ఇంటికి దొరుకుతుందా, ప్రేమ విఫలమైతే ఎంత బాధగా ఉంటుందో విఫలమైన వారికే తెలుస్తుంది, దయచేసి అన్నయ్య యొక్క ప్రేమను యాక్సెప్ట్ చేయండి అంటోంది. ఈ మాటలు విని వాళ్ళ అమ్మ నవ్వుతోంది. ఏమ్మా నేనేమో ఇక్కడ ఇంత ఎమోషనల్ గా మాట్లాడుతుంటే నువ్వు నవ్వుతున్నావేంటి అని అంటోంది. నేను నిన్న ఆలోచించకుండా సడన్ గా అలా అనేసానమ్మా, సడన్ గా లింగ్ అలా చెప్పగానే నాకు మనవళ్ళు మనవరాలు ఉండాలన్న ఆశతో అలా అన్నాను. ఆ తర్వాతే మీ నాన్న నాతో మాట్లాడి నాకు అర్థమయ్యేలా చెప్పారు. ఆ తర్వాత నేను నా మనసు మార్చుకున్నాను, నా కొడుకు సంతోషమే ముఖ్యమని నిర్ణయించుకున్నా అంటోంది. అప్పుడు అందరూ తాన్యాను చూసి నవ్వుతున్నట్లు అనిపించింది. రే కోట్ ఇదంతా నీ వల్లే, ఇక వీళ్ళు కలుసుకోవడం అసలు కుదరదని చెప్పావు కదరా, అందుకే నేను దిగాను, నీ వల్లే ఇంత అసహ్యం జరిగింది అని అంటోంది. అప్పుడు నాన్ లింగ్ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే అక్కడికి హీరో హీరోయిన్ వచ్చారు. వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అని ప్యాంగ్ అంటోంది. అప్పుడు పక్కనే తాన్యా ఉంది. ఎందుకుండదమ్మా లవ్ విఫలమైతేనే కదా ఆ బాధ ఏంటో నీకు తెలిసేది అంటోంది. ఏదో లింగు మా అన్న యొక్క మంచి మనసును అర్థం చేసుకుంది, అలాగే నా యొక్క మంచి మనసును ఒకరికి అర్థం చేసుకోవడం తెలియలేదు అని ఇండైరెక్ట్ గా హీరో గురించి మాట్లాడుతోంది. అప్పుడు కోట్ పక్కనే ఉన్నాడు. తాన్యా అతడు అర్థం చేసుకోకుంటే ఏంటి, నేను అర్థం చేసుకుంటానులే అంటున్నాడు. అలాగా కోట్ థ్యాంక్స్ అంటోంది. అప్పుడు హీరో తాన్యా నువ్వు నాకు చెల్లెలు లాంటి దానివే అంటుంటే, ఇదిగో చూడు నీకు నచ్చలేదన్నైనా చెప్పు, కానీ ఇది మాత్రం చెప్పకంటోంది. ఇదంతా కూడా ప్యాంగ్ వల్లే, ఆమె గాని రాకుంటే ఇతడు నా వెంటే తిరిగేవాడు అని అంటోంది. చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్తోంది. ఆ తర్వాత నాన్ హీరోను చూస్తూ ఆ తర్వాత మీ పిల్లేనా అంటున్నాడు. హీరో ముఖంలో సిగ్గు ముంచుకొస్తోంది. ఆ సిగ్గుతోనే హీరోయిన్ ని చూస్తున్నాడు, కానీ ఆమె ముఖంలో ఒక్క రియాక్షన్ కూడా లేదు. ఏంట్రా ఈమె ఇలా ఉంది అని హీరో ఒకలాగా అనుకుంటున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ప్యాంగ్ ఏమైంది నీకు అని ఆమె వెనకే వెళ్తూ అడుగుతున్నాడు. ఆమె తన వల్ల అయినంత వరకు నార్మల్ గా ఉన్నట్లే నటిస్తోంది. ఏం ఆలోచిస్తున్నావు అని అంటుంటే, రేపు కోర్టుకు కేసు వస్తుంది కదా దాని గురించే అంటుంటే, దాన్నే తలుచుకుంటుంటే మారేది ఏది
ఉండదు, అంతా జరిగేదే జరుగుతుంది, నువ్వు ప్రతి క్షణాన్ని సంతోషంగా గడుపు అని హీరో అంటున్నాడు. ప్రేమగా అతడు హక్ చేసుకున్నాడు, కానీ ఆమె దూరంగా జరుగుతోంది. ఏంట్రా ఇలా ప్రవర్తిస్తోంది అని హీరో అనుకుంటున్నాడు. అప్పుడు ప్యాంగ్ ఒకలాగా చూస్తోంది. ఆమె డిస్టెన్స్ మెయింటైన్ చేస్తోందనేది అతనికి అర్థమైంది, కానీ ఎందుకో అర్థం కాలేదు. ఆమెను అడగను కూడా అడగలేదు. మరుసటి రోజు చూపించారు, ప్యాంగ్ కోర్టుకు వెళ్ళడానికి రెడీ అవుతోంది. అప్పటికే హీరో ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. రా ప్యాంగ్ వెళ్దామని ఆమెను తీసుకుని వెళ్తున్నాడు. కోర్టుకు వెళ్తే అక్కడ హీరో మాత్రమే కాదు, హీరో వాళ్ళ అమ్మ, నాన్న, ఫ్రెండ్స్ అని అందరూ వచ్చారు. ఆమెకు ధైర్యంగా ఉండాలని చెప్పి అంతా వచ్చారు. అదే టైంలో మార్క్ వస్తున్నాడు. అతడు చాలా కూల్ గా వస్తూ హీరోని చూడగానే, ఇతడెందుకు హచ్చిడాగ్ లాగా నీ వెంటే తిరుగుతున్నాడు, ఈ రోజు ఇంత మందిని తీసుకొచ్చాడు, నాపై అంత భయమా అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ముందుకు వచ్చి అతన్ని చాలా ఘోరంగా తిడుతోంది. నిన్ను ఆ రోజే చంపి ఉండాల్సింది, ఎలాగోలా ఆ రోజు నా చేతుల్లోంచి తప్పించుకున్నావు, ఇక నీ చావు తప్పదు అన్నట్లు ఆమెను భయపెడుతూ వెళ్తున్నాడు. ఇప్పుడు కేసు ప్రారంభమైంది. ఫస్ట్ ప్యాంగ్ ను విచారిస్తున్నారు. నువ్వెందుకు అతని రూమ్ కు వెళ్ళావు అని ప్రశ్నిస్తున్నారు. నేను అతని రూమ్ లో ఎవిడెన్స్ కోసమే వెళ్ళానని అంటుంటే, ఏ సంబంధమే లేకుండా అతని రూమ్ కు మీ అమ్మ యొక్క చావుకు సంబంధించిన ఎవిడెన్స్ తీసుకురావడానికి వెళ్లారు అని అడుగుతుంటారు. అప్పుడు ఆమె చాలా బాధగా ఆ నిజాన్ని చెప్పడం ప్రారంభించింది. మార్కే మా అమ్మ యొక్క లవ్వర్, అతడు మా అమ్మతో ఉన్నప్పుడు నేను చూశాను, అందుకే అతనిపై సందేహం కలిగింది. ఎవిడెన్స్ కోసమే అతని రూమ్ కు వెళ్ళానని చెప్పగానే ఈ మాటలు విని హీరో ఆశ్చర్యపోతున్నాడు. ఈ విషయం ఇప్పుడే ఇతనికి తెలిసింది. హీరో వాళ్ళ అమ్మ కూడా షాక్ అయిపోయి హీరో వాళ్ళ నాన్నను చూస్తూ, ఏంటండి ఇది మీకు ముందే తెలుసా అని అడుగుతోంది. నాకు ప్యాంగ్ వాళ్ళ అమ్మ ప్యాంగ్ వాళ్ళ నాన్నను చీట్ చేస్తోందని తెలుసు, కానీ ఇతడే ఆ వ్యక్తి అనేది తెలియదమ్మా అంటుంటాడు. ఇలా వాదనలు జరుగుతున్న క్రమంలో మార్క్ యొక్క న్యాయవాది ఉంటాడు కదా, అతడు ఈమె ఆరోపణలు చేస్తోందని వాదిస్తుంటాడు. ఒకానొక సమయంలో ప్యాంగ్ బాగా టెన్షన్ అయిపోయింది. నేను ఊరికే మాట్లాడట్లేదు, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని అంది. అప్పుడు ఆ అడ్వకేట్ కొంచెం భయపడుతున్నాడు. యో మార్క్, ఏంటయ్యా ఆ అమ్మాయి ఎవిడెన్స్ ఉన్నాయని చెప్తోంది అంటుంటే, ఆమె దగ్గర ఆధారాలు ఉండే ఛాన్స్ లేదు, ఊరికే అలా వాగుతోంది అంటుంటాడు. కానీ ప్యాంగ్ తన ఫోన్ తీసి ఎవిడెన్స్ ఇస్తోంది. అందులో చూస్తే నిన్న అతడు మాట్లాడిందంతా రికార్డ్ అయి ఉంది. అతడు ఈమెను రూమ్ లో పట్టుకున్నాడు కదా, అప్పుడు ఆమె రికార్డర్ ఆన్ చేసింది, కానీ మార్క్ దాన్ని గమనించలేదు. ఆ విషయం తెలియకుండా అతడు నోటికొచ్చింది మాట్లాడాడు. కానీ ఏ ఆధారం చూసిన తర్వాత అతన్ని జైల్లో వేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే అతడు చెప్పేది కూడా వినాలి కదా. అందువల్ల అసలేం జరిగిందని అతన్ని విచారిస్తుంటారు. అప్పుడు ఇతడు ఒక స్టోరీ చెప్తున్నాడు. ఆమె ఒక చిన్న పాపలాగా ఉంది, చూడ్డానికి బాగుంది, ఏమీ తెలియని అమ్మాయి అని నేను ఆమెతో కొంచెం ఫ్రెండ్షిప్ చేశాను. ఆ తర్వాతే నాకు తెలిసింది ఆమె తలకు ఏదో సమస్య ఉందని. పిచ్చిదానిలాగా నేనే కావాలి అని నన్ను టార్చర్ చేసింది. ప్యాంగ్ మొట్టమొదటిసారి హీరోతో ఇలాగే ఉండేది కదా. ఆ విషయం మొత్తం ఇతడు తెలుసుకుని ఇతడు ఒక స్టోరీ అల్లాడు. ఇతడు ఇలా చెప్తున్న కొద్దీ హీరోకు చాలా కోపం వస్తోంది. అప్పుడు హీరోయిన్ ఇంకోవైపు ఏడుస్తోంది. సరే ఇంతకీ ఆ రికార్డర్ ఏంటి అని అడుగుతుంటే, అదంతా కూడా నాకు వ్యతిరేకంగా వాళ్ళు నకిలీది తయారు చేశారు అని మార్క్ చెప్తున్నాడు. వాళ్ళ అమ్మ ఎవరో కూడా నాకు తెలియదని అబద్ధం చెప్తుంటాడు. వాదనలు పూర్తయ్యాక తీర్పు వచ్చే వరకు బయట వెయిట్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు మార్క్ కూల్ గా ప్యాంగ్ పక్కకు వచ్చి, ఏంటి ప్యాంగ్, నువ్వు నన్నేమీ చేయలేవు, ఇదంతా ఒక ఎవిడెన్స్ అని తీసుకొచ్చావా అని అంటుంటే, సడన్ గా పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తున్నారు. అతనికి ఏమీ అర్థం కాలేదు, ఏంట్రా ఇది అని చూస్తుంటే, అప్పుడు ప్యాంగ్ ఏం చెప్తోంది అంటే, కేవలం రికార్డ్ మాత్రమే నీ రూమ్ నుంచి తీసానని అనుకున్నావా, అక్కడ నుంచి నీ ఫోటో, మా అమ్మ యొక్క ఫోటో, అంతేకాదు నీ జుట్టు కూడా తీసుకున్నా అని చెప్పింది. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఆలోచించి చూస్తున్నాడు. అదేంటంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు అక్కడున్న వెంట్రుకలను ఎవిడెన్స్ గా తీశారు, కానీ మార్క్ అనే ఒక క్యారెక్టర్ ఉంటేనే కదా అది అతనిదినా కాదా అని మ్యాచ్ చేసి చూడగలరు. ఇప్పుడు మార్క్ జుట్టు హీరోయిన్ తీసి ఇవ్వడం వల్ల ఫోరెన్సిక్ టీం వాళ్ళు మ్యాచ్ చేసి చూశారు. మార్కే నిందితుడని కనిపెట్టారు. ఇప్పుడు మార్క్ స్టన్ అయిపోయాడు. పోలీసులు అతన్ని తీసుకెళ్తున్నారు. తన అనుకున్నట్లుగానే హీరోయిన్ ఈ కేసులో విన్ అయింది. అందరూ ప్యాంగ్ ను పొగుడుతుంటారు. అప్పుడు కోర్టు వచ్చి ఏమంటున్నాడంటే, ప్యాంగ్ నువ్వు ఎంత పెద్ద డిటెక్టివ్ పనిచేసావో తెలుసా, నువ్వు గ్రేట్ అని పొగుడుతుంటాడు. అప్పుడు హీరో వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నిన్ను చూస్తుంటే నాకు ప్రౌడ్ గా ఉందమ్మా ఇలా అంటుంటే, అప్పుడు ప్యాంగ్ ఏమంటుందంటే, అంకుల్ ఇప్పుడు అంతా అయిపోయింది కదా, మీరు చెప్పినట్లు నేను ప్రాజెక్టు వర్క్ కూడా ముగించాను, ఇప్పుడు నేను వెళ్ళొచ్చు కదా అంటోంది. ఇది వినగానే హీరో యొక్క ముఖమే మారిపోయింది. ఏంటి ఈమె ఇలా అడుగుతోంది అన్నట్లు చూస్తున్నాడు. ఏంటి ప్యాంగ్ ఆలోపే అంత తొందర ఎందుకు అని హీరో వాళ్ళ నాన్న అంటున్నాడు. అప్పుడు ఆమె హీరోను చూస్తూ నిలబడింది. అదే టైంలో హీరో వాళ్ళ అమ్మ చూస్తే ప్యాంగ్ ను చూస్తోంది. ఎందుకంటే ఆమెకు అర్థమైంది ప్యాంగ్ ఎందుకు ఇలా చెప్తుందో అని. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత హీరో వాళ్ళ నాన్న ప్యాంగ్ తో ఒంటరిగా కూర్చొని మాట్లాడుతున్నాడు.
అప్పుడు ప్యాంగ్ ఏమంటుందంటే నేను చేసిన ప్రామిస్ ప్రకారం నడుచుకోవాలని అనుకుంటున్నా. ఏంటి ప్రామిస్, ఎవరికి చేసావు అని హీరో వాళ్ళ నాన్న అడుగుతున్నాడు. మన ఇద్దరం చేసుకున్న ప్రామిసే. మీరు ఏమన్నారు, ఇక్కడ 2 సంవత్సరాలు ఉంటే చాలని చెప్పారు కదా, అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఇకపై నువ్వు ఇక్కడే ఉంటావన్న ఉద్దేశంతో నేను చెప్పానమ్మా అని అతడు అంటుంటాడు. నీకు ఇక్కడ ఉండడం హ్యాపీగా లేదా అని అడుగుతుంటే హీరో అటువైపు వచ్చి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారని వింటున్నాడు. అప్పుడు ఈమె నేను హ్యాపీగానే ఉన్నాను అంకుల్, కానీ ఏదైనా కొత్తగా చేయాలని అనుకుంటున్నాను. ఇంకొంచెం పని ఉంది, అది మాత్రం ముగించుకుని నేను వెళ్తా అన్నట్లు చెప్తోంది. హీరో వాళ్ళ నాన్నకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంకోవైపు హీరో ఏడ్చినట్లే చూస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ హీరోని చూసింది. అతడు ఆమెను ఎందుకు ఏమిటి అని కూడా అడగకుండా వెళ్ళిపోతున్నాడు. ఒంటరిగా నిలబడి అతడు ఫీల్ అవుతున్నాడు. అప్పుడు అతని వెనకే ప్యాంగ్ వచ్చింది. ఒంటరిగా బాధపడుతున్నాడే, మనం ఏదైనా మాట్లాడదామా అని అతని దగ్గరికి వెళ్తోంది. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ వచ్చి ఆమెను ఆపింది. లోపలికి తీసుకొచ్చి ఏం చెప్తోందంటే ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అయిందమ్మా. అతడు ఇప్పుడు ఫీల్ అవుతాడు. నువ్వు వెళ్లి మాట్లాడావనుకో ఆ ఫీలింగ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. నాకు అర్థమవుతోంది నువ్వు కూడా ఎంత బాధపడుతున్నావు అని, కానీ ఇది మీ ఇద్దరి మంచి కోసమే చేస్తున్నా అంటోంది. ఈ విషయం తప్ప నేను నీకు ఏ హెల్ప్ అయినా చేస్తా అంటోంది. ప్యాంగ్ కూడా దుఃఖాన్ని బయటకు చూపించుకోకుండా నాకు అది చాలు ఆంటీ అని నమస్కరిస్తోంది. ఇప్పుడు హీరో వాళ్ళ నాన్నను చూపించారు. అతనికి తెలిసిపోయింది ఆతిట్ వాళ్ళ అమ్మే ఏదో చేసి ఉంటుందని. ఇప్పుడు డైరెక్ట్ గా ఆమె దగ్గరికి వచ్చి నేను నీతో మాట్లాడాలి అంటుంటాడు. ఇతడేదో అడుగుబోతున్నాడని ఆమె గెస్ చేసింది. అందువల్ల నాకు నిద్ర వస్తోంది, నేను వెళ్తున్నా అంటోంది. ఏమ్మా ఒక్క నిమిషం నిలబడు, నేను ఆ రోజు ప్యాంగ్ ను ఒంటరిగా వదిలి వెళ్ళాను కదా, అప్పుడు నువ్వేం మాట్లాడావు అని అడుగుతున్నాడు. నేనేం మాట్లాడాను, నేను ఆమెతో రూడ్ గా నడుచుకున్నాను కదా, అందుకు సారీ చెప్పా అంటోంది. ఇదిగో చూడమ్మా 30 ఏళ్ళు నీతో సంసారం చేశాను, నీ గురించి నాకు తెలియదా అంటున్నాడు. మర్యాదగా చెప్పు అని అంటుంటే ఏంటండి మీరు, నాకంటూ కొన్ని కారణాలున్నాయి, అవి మీకు చెప్పలేను అంటోంది. దీన్ని ఇంతటితో వదిలేయండి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతోంది. ఇప్పుడు హీరోని చూపించారు. అతడు వెక్కి వెక్కి ఏడ్చినట్లున్నాడు. అతని ముఖమే ఉబ్బిపోయింది. అతడు ఒంటరిగా బాధపడుతుంటే మాట్లాడదామని ప్యాంగ్ వచ్చింది. ఏంటి ప్యాంగ్ నా కోసం వచ్చావు, ఏదైనా మాట్లాడాలా అంటుంటాడు. అవును నీతో మాట్లాడాలి అంటుంటే నేను ఏం తప్పు చేశాను ప్యాంగ్, ఏదైనా ఉంటే చెప్పు, నువ్వు ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తున్నావో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. నేను పని ముగించిన తర్వాత నీకు చెప్దామని అనుకున్నా అంటోంది. ఓ ఆ లెవెల్లో నేను నీకు ముఖ్యమైన మనిషిని కాదన్నమాట అలా అంటుంటే చాచా అలాంటిదేం లేదు అంటోంది. ఇంతకీ నువ్వు ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నావు ప్యాంగ్ అని అడుగుతున్నాడు. లేదు నాకంటూ కొన్ని కారణాలున్నాయి, అవి నేను చెప్పలేను అంటోంది. అది ఏ కారణమైనా కానీ, ఒకవేళ నువ్వు నన్ను లవ్ చేయలేదన్న విషయమైనా కానీ నువ్వు తప్పకుండా ఇక్కడ నుంచి వెళ్ళాలని ఏమీ లేదు కదా అంటుంటాడు. వెళ్లకుండా ఉండొచ్చు కదా అని చాలా బాధగా అడుగుతున్నాడు. అతడు అలా అడుగుతుంటే ఈమెకు ఏడుపే వస్తోంది. కానీ కంట్రోల్ చేసుకుని సారీ ఆతేట్ నేను వెళ్లి తీరాల్సిందే అంటోంది. అప్పుడప్పుడు మనం కలుసుకుందాం అని వేరే సంబంధమే లేని వ్యక్తితో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతోంది. అప్పుడు హీరో చాలా బాధపడుతున్నాడు. ఓకే ప్యాంగ్ నువ్వు డిసైడ్ అయిపోయావు కదా అని బాధగా అక్కడే కూర్చున్నాడు. ఇక ఏం మాట్లాడాలో తెలియక ఆమె బయలుదేరి రూమ్ కు వచ్చింది. రూమ్ లోకి వచ్చాక ఆంటీ చెప్పిందే గుర్తు చేసుకుంటూ బాగా ఏడుస్తోంది. ఇప్పుడు ఆమె వెళ్లాలని నిర్ణయించుకుంది కదా, ఇప్పుడు రోజ్ ఫార్మ్ కు వెళ్లి దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో శాబ్ కు చెప్తోంది. హీరో కూడా దూరంగా నిలబడి అదంతా చూస్తున్నాడు. కానీ ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు హీరో యొక్క ఫ్రెండ్స్ ను చూపించారు. ప్యాంగ్ వెళ్ళబోతుందని తెలియగానే తాన్యా చాలా సంతోషపడుతోంది. పోయిందా ఈ అందాన్ని వదులుకుని అతడు ఆమె వెనక పడ్డాడు కదా, ఇప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంది అని నవ్వుకుంటోంది. ఇప్పుడు అంతా కూడా ప్యాంగ్ ను హీరోను ఎలా కలపాలి అని మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో హీరో అక్కడికి వచ్చాడు. గడ్డం మాత్రం పెరగలేదు కానీ లవ్ ఫెయిల్యూర్ కు సంబంధించి అన్ని గుర్తులు ఇతని దగ్గర కనబడుతున్నాయి. అప్పుడు ఇతన్ని చూస్తూ తాన్యా ఏమంటుందంటే చాచా నేను నిన్నేలా లవ్ చేశానో, నువ్వు పెద్దవాడివని అనుకున్నా కానీ చిన్న పిల్లల్లా ఇలా ఫీల్ అవుతున్నావేంటి అని అంటోంది. నా టేస్టే సరిగా లేదని అక్కడి నుంచి వెళ్తోంది. ఏంట్రా నీ చెల్లెలు నన్ను ఇలా అసహ్యపరుస్తోంది అని నాన్ను చూస్తూ హీరో అంటున్నాడు. సరే ఆమెను వదిలేయి కానీ ప్యాంగ్ ను వెళ్లకుండా ఎలా ఆపేది అని వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. కానీ హీరో ఏమంటున్నాడంటే ఆమెకు ఏది సరైనది అనిపిస్తుందో అదే చేయనివ్వండి అంటుంటాడు. ఇప్పుడు ప్యాంగ్ ను చూడ్డానికి వచ్చాడు. ప్యాంగ్ ఇట్రా అని ఆమెను ఎక్కడికో తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే ప్యాంగ్ ఇక్కడ నుంచి వెళ్తోంది కదా, అందువల్ల చిన్న ఈవెంట్ లాంటిది స్టార్ట్ చేశారు. అక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా చాలా జాలీగా తింటున్నారు. ప్యాంగ్ ఏమనుకుంటుందంటే ఇక ఇతనితో ఉండేది ఇదే లాస్ట్ టైం, అంతా మర్చిపోయి హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తోంది. పార్టీ అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు హీరో హీరోయిన్ తో నువ్వు తిరిగి వచ్చినప్పుడు మనం ఫస్ట్ టైం ఇక్కడే మీట్ అయ్యాం కదా అంటుంటాడు. అవును నాకు గుర్తుంది, నన్ను మోసం చేశారు కదా వీల్ చైర్ లో కూర్చొని, ఇలా పాత విషయాలన్నీ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు హీరో ఒక
ఒకలాగా శోకంగా మారిపోయాడు. సరే ప్యాంగ్, నిన్ను ఫోర్స్ చేసి ఇక్కడే ఉంచాలని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు నువ్వే చెప్పు, నేనేం చేయాలి అని అడుగుతుంటాడు. అప్పుడు ఆమె సైలెంట్ గా అలాగే కూర్చుంది. హీరో ఫీల్ అవుతూ కూర్చున్న క్రమంలో ఆ ఇంట్లో పనిచేస్తుంది కదా సీనియర్ ఆంటీ అక్కడికి వచ్చింది. ఆమె ఆ రోజు ప్యాంగ్ హీరో వాళ్ళ అమ్మ మాట్లాడుకునేది విన్నది. ఇప్పుడు ఆమె హీరోతో ఆ విషయం చెప్పింది. ఇప్పుడు ఇతనికి ప్యాంగ్ ఎందుకు ఇలా నడుచుకుంటుందో కారణమే ఇతనికి తెలిసింది. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి దీని గురించి అడగాలని అనుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, ఏంట్రా నేనేమి ఆమెను ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పలేదే అంటోంది. అమ్మ, మీరే ఆమెకు ఏదో చెప్పి ఉన్నారు. ఆమెను ఎందుకు మీరు కోడలుగా అంగీకరించలేకపోతున్నారు అని అంటుంటాడు. ఇదిగో చూర్రా, ఆమె ఏ హక్కుతోనైనా ఇక్కడ ఉండొచ్చు, కానీ ఒక్క కోడలిగా మాత్రం ఇక్కడ ఉండకూడదు అని అంటుంది. ఏంటమ్మా మీరు ఇంకా ఆమెను పాత ప్యాంగ్ లాగే చూస్తున్నారా అని అంటుంటాడు. మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అంటుంటే, ఆతిట్ పెళ్ళంటే ఏంటో తెలియకుండా మాట్లాడకు. ఇప్పుడు నీకు అంతా కరెక్ట్ గానే అనిపించొచ్చు, కానీ మీరిద్దరు కలిసి ఉంటే ఏదైనా ఒక ఆపద నీకు వస్తూనే ఉంటోంది. ఆల్రెడీ ఆమె వల్ల నువ్వు 2 సార్లు చావు నోట్లో తలపెట్టి వచ్చావు. అంతేకాదు ఆమె ఫ్యామిలీ కూడా సరిగా లేదు. నేను దీనికి ఒప్పుకోను అన్నట్లు చెప్తోంది. అమ్మ, నేను ఆమె ఎప్పుడు ఒకరికొకరుగా ఉన్నాం. మేము అన్యోన్యంగా ఉంటామని అతడు ఎంతో సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, ఆతిట్ నీపై ఉన్న ప్రేమ వల్లే నేను ఇలా చెప్తున్నాను. నాకు నువ్వే ముఖ్యం, అది నీకెందుకు అర్థం కావట్లేదు అని అంటోంది. నీకు ప్యాంగే కావాలని అనుకుంటే నీకు ఒక అమ్మ ఉందన్న విషయాన్ని మర్చిపో. ప్యాంగ్ తో వెళ్లి సంతోషంగా ఉండరా అని చెప్తోంది. ఇక వాళ్ళ అమ్మకు సర్ది చెప్పలేనని హీరోకు అర్థమైంది. ఇక శోకంగా ఫామ్ లో తిరుగుతున్న క్రమంలో ఎదురుగా ప్యాంగ్ వచ్చింది. ఆమెను చూడగానే దగ్గరికి వెళ్లి ఆమె చేయిని పట్టుకున్నాడు. నాతో రా అని పిలుస్తున్నాడు. ఒక్క నిమిషం, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతుంటే, నీకే తెలుస్తుంది రా అని తీసుకెళ్లాడు. అక్కడ సన్సెట్ అయ్యేది చాలా అందంగా కనిపిస్తోంది. ఇందుకోసమే తీసుకొచ్చా. నువ్వు నన్ను వదిలి వెళ్లాలని అనుకున్నావు, దానికి సంబంధించిన కారణం కూడా నాకు తెలుసు అని అంటుంటే, లేదు లేదు మీరు అనుకున్నట్లు అని ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. వద్దు ప్యాంగ్, నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు వెళ్ళడానికి ముందు నీతో కొన్ని మెమరీస్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళిన తర్వాత నిన్ను గుర్తు చేసుకోవడానికి నాకు అంటూ కొన్ని విషయాలు ఉండాలి కదా. ఇలా అతడు ఎమోషనల్ గా మాట్లాడుతుంటే ఆమె అతన్నే చూస్తోంది. ఆమె ఏడుస్తుంటే కళ్ళు తుడిచాడు. కొంచెం సేపు మాత్రమే ఇక్కడ ఉంటావు, ఆ లోపు నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను అంటున్నాడు. నువ్వు వెళ్ళాలని అనుకున్నావు కదా, ఇక ఈ రోజు నాతోనే ఉండాలి. ఈ రోజే మనం కలిసి ఉండే చివరి రోజు, అందువల్ల దీనికి నువ్వు ఓకే చెప్పాల్సిందే అంటుంటాడు. అప్పుడు ఆమె కూడా ఓకే అన్నట్లు అతన్ని చూస్తోంది. ఆమె ఏడుస్తుంటే హీరో ఆమెను కిస్ చేశాడు. ఈ రోజు తనతో ఉంటానని చెప్పింది కదా, అందువల్ల హీరోయిన్ అతని రూమ్ కే వచ్చింది. హీరోయిన్ ను వెనక నుంచి హక్ చేసుకున్నాడు. అప్పుడు ఆమె భయంతో వెనక్కి తిరిగి చూడబోతోంది. లేదు ప్యాంగ్, నువ్వు ఇప్పుడు తిరిగి చూడొద్దు, నేను ఇప్పుడు చాలా వీక్ గా ఉన్నాను, ఈ ముఖాన్ని నువ్వు చూడకూడదు అంటుంటాడు. నేను హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నన్ను చూడాలని అనుకుంటున్నా అంటుంటాడు. ఈ టైం ఇలాగే ఆగిపోతే బాగుండేది కదా అన్నట్లు తన మనసులో ఉన్నది చెప్తున్నాడు. ఉదయమే ఆమె ఊరుకు వెళ్తుంది కాబట్టి రాత్రి తన దగ్గరే పడుకోమని చెప్పాడు. ఇద్దరు కలిసి నిద్రపోతున్నారు. ఇప్పుడు ఉదయం అయింది. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ టక్కున హీరో యొక్క రూమ్ ను ఓపెన్ చేసింది. వాళ్ళిద్దరు కలిసి ఉండడం చూసి ఆమె వేరే ఏదో అనుకుంటోంది. ప్యాంగ్, నువ్వు నాకు చేసిన ప్రామిస్ ను తప్పావు కదా, నిన్ను నమ్మడం నా తప్పే అని అరుస్తోంది. అప్పుడు ప్యాంగ్, మీరు అనుకున్నట్లు ఇక్కడ ఏం జరగలేదా ఆంటీ అంటోంది. కానీ ఆమె ఏమీ వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. అప్పుడు హీరో, నువ్వు ప్రశాంతంగా ఉండు, నేను మా అమ్మకు సరి చెప్తా అని వెళ్తున్నాడు. కానీ ప్యాంగ్ ఏమంటుందంటే, నువ్వేం చెప్పనవసరం లేదు, ఇప్పుడు మాట్లాడావంటే ఇంకా ఇది పెద్ద గొడవ అవుతుంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే దీనికి ఒకే ఒక సొల్యూషన్ అంటోంది. హీరో ఏమనుకుంటున్నాడంటే ఏదైనా చేసి హీరోయిన్ ను ఇక్కడే ఉంచాలని అనుకుంటున్నాడు. కానీ ఈమె మాత్రం ఇక్కడ నుంచి వెళ్తా వెళ్తా అంటుంటే హీరోకు కోపం వస్తోంది. సరే నేనేమి మాట్లాడను, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అంటుంటాడు. ప్యాంగ్ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. హీరో వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి వచ్చాడు. అమ్మ, మీరు అనుకున్నట్లు ఏమీ జరగలేదు, నేను ఆమెను ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పాను, అంతే, ఇక అయిపోయింది అంటుంటాడు. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ వేగంగా వచ్చి ఆ తిట్టి చేయలను పట్టుకుంది. ఇదంతా కూడా నీపై ఉన్న ప్రేమతోనే చేస్తున్నాను రా, అది నువ్వు అర్థం చేసుకోరా అంటుంది. ఏంటమ్మా నా కోసం చేశారు, వదలండి, నేను కష్టపడడం కోసమా అంటున్నాడు. నేను కష్టపడుతుంటే మీకు సంతోషంగా ఉందా ఏంటి, నేను ఇలాగే ఉంటా అని చెప్పి చేతులను విదిల్చుకుని కోపంగా వెళ్ళిపోతున్నాడు. అలా కోపంతోనే ఫామ్ మొత్తం తిరుగుతున్నాడు. ఇంకోవైపు హీరో వాళ్ళ అమ్మ ఫీల్ అవుతోంది. నా కొడుకు చాలా కోపంతో మాట్లాడి వెళ్ళాడే, ఇకపై నాతో ప్రేమగా ఉంటాడా ఉండడా అనుకుంటోంది. నా వల్ల అతడు చాలా బాధపడుతున్నాడు కదా అనుకుంటోంది. ప్యాంగ్ ఈ రోజే ఫామ్ లోంచి బయలుదేరుతోంది. వెళ్లే ముందు బాయ్ చెప్దామని హీరో దగ్గరికి వచ్చింది. వెళ్ళిన తర్వాత నాకు కాల్స్ చేస్తావా అని అడుగుతున్నాడు. లేదా తేట్, నన్ను మర్చిపోవడానికి ట్రై చేయండి, నేను రావడానికి ముందు మీరు ఇక్కడ ఎలా ఉన్నారో అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నా అంటోంది. లేదు లేదు, నేను నీకోసం ఎన్నాళ్ళైనా
మీకైనా వెయిట్ చేస్తా అంటున్నాడు. వద్దు ఆతిట్, ఇంతటితో ఇది ముగిసిపోయింది, ఇకపై మీరు నాకు కాల్ చేయొద్దు, ఇదే నేను నిన్ను అడుగుతున్నా అని అక్కడ నుంచి వెళ్ళిపోతోంది. కానీ వెళ్లే ముందు బాగా ఏడుస్తోంది. కానీ హీరోకు మాత్రం ఏడుపు చూపించట్లేదు. ఇటువైపు హీరో బాధపడుతున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. హీరోయిన్ తన పనిలో బిజీ అయిపోయింది. హీరో ఫామ్ లో తిరుగుతుంటాడు. ఇంకోవైపు తాన్యా కోటు లవ్ బోర్డ్స్ లాగా తిరుగుతుంటారు. ఒక రోజు తాన్యా ప్యాంగ్ ను చూడడానికి వచ్చింది. ఆమెను చూడగానే ఆశ్చర్యపోతోంది ప్యాంగ్. ఏ తాన్యా, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంటే, ఏంటి ఇది బ్యాంకాక్ కదా, ఏదో అమెజాన్ అడవుల్లో ఉన్నట్టు మాట్లాడుతున్నావేంటి అంటోంది. సరే ఇంతకీ ఏంటో చెప్పు అని అడుగుతోంది. నువ్వు తిరిగి ఆతిథ్ దగ్గరికి వెళ్తావా వెళ్ళవా అని అడిగింది. ప్యాంగ్ ఆమెను చూస్తూ బాగా నవ్వుతోంది. ఏ ఎందుకు నవ్వుతున్నావు ఇప్పుడు అని అడుగుతుంటే, అదేం లేదు, నిన్ను చూస్తుంటే అద్దంలో నన్ను నేను చూసుకున్నట్లే ఉంది అంటోంది. అవునమ్మా, నాకు కూడా అలాగే అనిపిస్తోంది, అందువల్లే మనం ఒక్కరినే ఇలా లవ్ చేశామేమో అని ఇద్దరు ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు. సరే ఇంతకి నువ్వు ఆతిథ్ దగ్గరికి వెళ్తావా లేదా, అతడు పాపం కదా అని ఫీల్ అవుతూ తాన్యా మాట్లాడుతోంది. ఏ తాన్యా, నేను ఆతిథ్ దగ్గరికి వెళ్ళబోతున్నా అని చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తోంది. అసలు ఏం జరిగిందంటే, హీరో వాళ్ళ అమ్మ ప్యాంగ్ ను చూసి మాట్లాడడానికి వచ్చింది. నా కొడుకు నీకేమైనా కాల్ చేశాడా అంటే, లేదంటే అతను నాకు కాల్ చేయలేదే అని చెప్తోంది. అతడు చాలా శోకంగా ఉన్నాడమ్మా, వాడిని సంతోషంగా చూసి చాలా రోజులైంది, నేనే అతన్ని సంతోషాన్ని తీసేసినట్లు అనిపిస్తోంది, నువ్వు తిరిగి రా అమ్మా అని బతిమలాడుతోంది. ఇప్పుడు ప్యాంగ్ కూడా తిరిగి ఫామ్ కు వెళ్ళడానికి రెడీ అవుతోంది. ఇదే టైంలో తాన్యా వచ్చి చాలా భయంకరంగా ఫీల్ అవుతూ మాట్లాడుతోంది. అలాగైతే నువ్వు ఆతిథ్ దగ్గరికి తిరిగి వెళ్తున్నావా అని దానికి కూడా తాన్యా ఏడుస్తోంది. అప్పుడు ఈమె బాగా నవ్వుతోంది. నెక్స్ట్ హీరోని చూపించారు. ఇతడు ప్యాంగ్ వెళ్లిపోయిన డిప్రెషన్ లో ఉండి అక్కడ పని వాళ్ళను క్రూరంగా హింసిస్తున్నాడు. ఉదయం 5 గంటల నుంచేని జాలి దయ లేకుండా అందరితో పని చేయిస్తున్నాడు. అప్పుడు అందరూ కూడా, మిస్ ఫ్యాంగ్ ఎక్కడున్నారు, మమ్మల్ని ఈ హిట్లర్ నుంచి కాపాడండి అని అరుస్తున్నారు. అదే టైంలో ప్యాంగ్ వెనక నుంచి వస్తోంది. ఏమైంది, అందరూ కూడా నన్ను అంత మిస్ అయ్యారా అంటోంది. ప్యాంగ్ ను చూడగానే అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్యాంగ్ వచ్చారా అని ఆమెను హీరో దగ్గరికి తీసుకెళ్తున్నారు. హీరో కూడా ప్యాంగ్ ను చూశాడు, కానీ ఆమెను చూసి చూడనట్టు నటిస్తున్నాడు. ఆమెను చూడగానే, ఎవరిని అడిగి బయటి మనుషులను లోపలికి వదులుతున్నారు, మీ జీతం కట్ చేయాలా అని అందరినీ బెదిరిస్తున్నాడు. ఆతిథ్ ఏమైంది, నాపై ఇంకా కోపంగా ఉన్నారా అని ప్యాంగ్ అడుగుతోంది. ఎవరు మాట్లాడేది, నా చెవి పోటుగా ఉంది, కొంచెం మాట్లాడడం ఆపమని చెప్పండి అంటుంటాడు. ప్యాంగ్ ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ప్యాంగ్ కూడా వదలట్లేదు. అతని బండి ముందుకు వెళ్లి నిలబడింది. సారీ అని బోర్డ్స్ చూపిస్తోంది. నన్ను నీ బండి పైన రైడ్ కి తీసుకెళ్తావా అని ఇలా మార్చి మార్చి పెడుతోంది. హీరోకు లోపల చాలా నవ్వొస్తోంది, కానీ బయటకు మాత్రం కోపంగా ఉన్నట్లు నటిస్తున్నాడు. అతడప్పుడు బండి స్టార్ట్ చేయగానే ఇతడు ఒప్పుకున్నట్లున్నాడు. ఇక వెళ్లి వెనక కూర్చుంటా అని వెళ్తోంది. కానీ ఆమె కూర్చునే టైంలో ఇతడు బండి తీసి వెళ్తున్నాడు. కానీ నా పైనే తప్పుంది కదా, అతన్ని సమాధాన పరచాలని చెప్పి అతని వెనకే తిరుగుతోంది ప్యాంగ్. ఇతనికి లోపల చాలా జాలీగా ఉంది. అప్పుడు ఆమె ఏదైనా మాట్లాడుతుంటే ఇతడు పని వాళ్ళను చూసి మాట్లాడుతున్నాడు. ఎప్పుడురా ఇన్ని దోమలు వచ్చాయి, ఒకటే చెవిలో గోల పెడుతున్నాయి, నాకు తలనొప్పిగా ఉంది, దోమల మందు కొట్టి ఆ దోమలను తరిమేయండి అంటుంటాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నా అని అరుస్తూ చెప్తున్నాడు. ఓకే బాస్ అని వాళ్ళంటుంటే, వినబడిందా అని మళ్ళీ అడిగాడు. ఎందుకంటే అతని వెనకే ప్యాంగ్ రావాలని అలా గట్టిగా చెప్తున్నాడు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే, హీరో వాళ్ళ నాన్న హీరోను మీట్ అయ్యి ప్యాంగ్ ను మీ అమ్మ తీసుకురావడానికి వెళ్ళిందిరా అని ముందే చెప్పాడు. ఆ విషయం తెలిసినప్పటి నుంచేని ప్యాంగ్ ఎప్పుడు వస్తుందా అని హీరో ఎదురు చూస్తున్నాడు. కానీ ఆమె వచ్చిన తర్వాత ఆమెను టీచ్ చేసేలా ఇలా కోపంగా ఉన్నట్లు నటిస్తున్నాడు. ప్యాంగ్ కూడా ఇతడు ఇంటికి వెళ్ళాడని చెప్పి వెనకే వచ్చింది. ఇతడు అక్కడ కూర్చుని అయ్యయ్యో ఉక్కపోతగా ఉంది అని చేతితో గాలి ఊపుకుంటున్నాడు. అప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి ఏసీ ఆన్ చేసింది. అప్పుడు అతడు దాహంగా ఉంది అంటుంటాడు. ఉండండి నేను తీసుకొస్తా అని ఆమె నీళ్లు తెస్తోంది. అతడు తాగిన తర్వాత గ్లాస్ ఆమె చేతికిచ్చాడు. అప్పుడు కూడా పట్టించుకున్నట్లే నటిస్తుంటాడు. ఆమె పక్కగా వచ్చి, ఆతిథ్ నాపై కోపంగా ఉందా, సారీ అని చెప్పి అతన్ని కిస్ చేసింది. హీరోకు లోపల చాలా సంతోషంగా ఉంది, కానీ బయటకు మాత్రం కోపంగా ఉన్నట్లు నటిస్తున్నాడు. నాపై కోపంగా ఉన్నారా, మళ్ళీ మనం కలిసిపోదాం అని అంటుంటే అప్పుడు హీరో ఆమెను కిస్ చేశాడు. ఏంటయ్యా కోపం అని చెప్పావు అన్నట్లు ఆమె చూస్తుంటే, కోపంగానే ఉన్నాను, ఇది నేనిచ్చే పనిష్మెంట్ అంటుంటాడు. కోపం అంతా వద్దు, మనం ఇంతకు ముందులాగా ఉందామని ఆమె చెప్తోంది. నీ పార్ట్నర్ నువ్వు వెళ్ళిపోయావు, అంతకు ముందు నేను ప్యాంగ్ ను లవ్ చేస్తున్నా, మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని ప్రతి ఒక్కరితో చాలా సంతోషంగా చెప్పాను. కానీ అదేది పట్టించుకోకుండా నీ పార్ట్నర్ నువ్వు వెళ్ళిపోయావు, వాళ్ళ ముందు నాకు ఎంత అసహ్యంగా ఉందో తెలుసా అంటుంటాడు. సరే చెప్పండి నేనేం చేయాలి అని అంటోంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళాలి. నేను ఆతిథ్ ని చాలా చాలా లవ్ చేస్తున్నాను, నేను ఇకపై అతన్ని
వదిలి వెళ్ళను, అతన్నే పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పాలి అంటుంటాడు. ఆ తర్వాత నిన్ను క్షమించడం గురించి ఆలోచిస్తా అని అన్నాడు. ఆ తీట్ ఏంటి నాతో ఆటలాడుకుంటున్నావా, ఇదంతా ఎందుకు అంటుంటే లేదమ్మా నేను నిజంగానే చెప్తున్నాను, ఇదేమి పరాచకాలు కాదు అంటుంటాడు. ఇప్పుడు మరుసటి రోజు చూపించారు, హీరో రెడీ అయ్యి ఫామ్ కు వచ్చాడు. ఈ పాటికి ఆమె సగం మందికైనా చెప్పి ఉంటుంది అనుకుంటున్నాడు. ఇదే టైంలో అతని ఫ్రెండ్స్ అక్కడికి వస్తున్నారు. మీరెందుకురా ఇక్కడికి వచ్చారు, ఓ మీకు కూడా చెప్పిందా అని అంటుంటాడు. ఈ ప్యాంక్ చాలా షార్ప్ గానే ఉంది, మెరుపు వేగంతో పనిచేస్తుందే అని అంటుంటాడు. అప్పుడు సడన్ గా ఆమె మైక్ లో మాట్లాడుతున్న శబ్దం వినిపిస్తోంది. అప్పుడు అతనికి ఏమీ అర్థం కావట్లేదు. ఏంట్రా ఈమె మైక్ లో మాట్లాడుతోంది అని శబ్దం వచ్చే వైపు పరిగెత్తుతున్నాడు. అప్పుడు వాళ్ళంతా అతన్ని ఆపుతున్నారు. అరే వినరా అని అంటుంటే అతడు సిగ్గుపడుతున్నాడు. అప్పుడు ఆమె అందరూ వినండి, మిస్టర్ ఆతేట్ అతన్నే నేను లవ్ చేస్తున్నాను. ఆతేట్ మీరు చెప్పినట్లే నేను చెప్తున్నాను, మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు సారీ అని అంటోంది. ఆమె అలా మాట్లాడుతూ ఉంటే ఇతడు సిగ్గులో మునిగిపోతున్నాడు. అదే టైంలో వెనుక ఉన్న ఫ్రెండ్స్ అంతా వెళ్లి దాక్కున్నారు. ఎందుకంటే ఇది ఒక సర్ప్రైజ్ మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది. నాన్ రింగ్ ను ప్రపోజ్ చేశాడు కదా, అలాగే ఇప్పుడు ప్యాంగ్ హీరోను ప్రపోజ్ చేస్తోంది. మైక్ లో మాట్లాడుతూనే అతని వెనకగా వచ్చి నిలబడింది. ఏంట్రా పక్క నుంచే శబ్దం వస్తోంది అని అతడు తిరిగి చూశాడు. ప్యాంగ్ ను ఇలా చూడగానే అతడు చాలా సంతోషపడుతున్నాడు. నాకు 15 ఉన్నప్పుడు ఫస్ట్ మిమ్మల్ని చూశాను, నా లైఫ్ లో అంతా కూడా మీరే అని అనిపించింది. ఇప్పుడు నేను వేరే ఒక పర్సన్ గా ఇక్కడ నిలబడి ఉన్నానంటే దాని అంతటికీ కారణం మీరే. నేను ఇంత స్ట్రాంగ్ గా గ్రోత్ గా ఉన్నానంటే దానికి కారణం మీరే. మీరు నాకు ఎలాగంటే ఉదయం వస్తాడే సూర్యుడు అలా మీ వల్లే నా లైఫ్ బ్రైట్ అయిపోయింది. మీ అంతగా నన్ను నా లైఫ్ లో ఎవరు లవ్ చేయరని అనిపిస్తోంది అంటోంది. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నా అంటుంటే వెనక నుంచి అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఓకే చెప్పరా అని అరుస్తుంటారు. అప్పుడు హీరో లేదు లేదు నేనే అడుగుతా అని మైక్ తీసుకున్నాడు. ప్యాంగ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, నీకు సమ్మతమేనా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆ మైక్ తీసుకొచ్చి ప్యాంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇచ్చింది. తిరిగి వచ్చి హీరోను హక్ చేసుకుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసిపోయారు. హీరో ఆమెను ఎత్తుకుని తిప్పుతున్నాడు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్లకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు హీరో వాళ్ళ నాన్నతో హీరో వాళ్ళ అమ్మ ఏం చెప్తోందంటే మీరు నాపై ఏమైనా కోప్పడుతున్నారా అంటోంది. చేచ్చా నీ పరిస్థితి నాకు అర్థమైందమ్మా అంటుంటాడు. నువ్విప్పుడు ప్యాంగ్ ను కోడలుగా అంగీకరించావు కదా, అది నీ మంచి మనసును చాటుతోంది అని అంటుంటాడు. నువ్వు నా లైఫ్ పార్ట్నర్ గా దొరకడం నా అదృష్టం అంటుంటాడు. నాకు కూడా అని ఆమె అంటోంది. రేపు మన కొడుకు పెళ్లి కదా, నైట్ ఫేస్ ప్యాక్ వేసుకుందామా, అప్పుడే నువ్వు అందంగా కనపడతావు అంటుంటాడు. మరుసటి రోజు పెళ్లి జరిగే చోటును చూపించారు. ప్యాంగ్ హీరో జోడీగా నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళిద్దరి ముఖంలో చాలా హ్యాపీనెస్ కనిపిస్తోంది. ఇదే టైంలో సాబ్ ఏం చేశాడంటే ఒక ట్యాప్ ను ఓపెన్ చేశాడు. అది చూస్తే వర్షం లాగా పైన పడుతోంది. యాక్చువల్ గా వేరే ఏదో సెటప్ చేశారు, అది ఫెయిల్ అయ్యి ఇలా పడుతోంది. వెళ్ళరా వెళ్ళి దాన్ని ఆఫ్ చేయరా అని హీరో వాళ్ళ నాన్న అంటుంటాడు. ఇతడు కూడా దాన్ని ఆఫ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు, కానీ అది ఊడొచ్చింది. ఆ నీళ్లు పడడం ఆగిపోయిన క్రమంలో కరెక్ట్ గా వర్షం పడుతోంది. అందరూ పరిగెత్తి ఒక పక్కగా నిలబడ్డారు. కానీ హీరో హీరోయిన్ మాత్రం అక్కడ నుంచి కదలట్లేదు. మాకు పెళ్లి అయితేనే ఇక్కడ నుంచి కదులుతా ఉన్నట్లు అక్కడే నిలబడ్డారు. ఏంటండి ప్రారంభమే ఒకలాగా ఉంది, మన లైఫ్ ఇలాగే సాగుతుందా ఏంటి అని ప్యాంగ్ అంటోంది. అప్పుడు అతడు నవ్వుతున్నాడు. ఏంటి నవ్వుతున్నావు, నీకు జోక్ గా అనిపిస్తోందా అంటోంది. వదిలే ఇది కూడా బాగానే ఉంది కదా డిఫరెంట్ గా అంటుంటాడు. సరే రా కిస్ చేసుకుంటూ పెళ్లిని ముగుద్దామని అంటుంటాడు. సరే ఉండండి మీరు తొందరపడకండి, అంతకంటే ముందు మిమ్మల్ని ఒకటి అడగాలి అని ప్యాంగ్ అడుగుతోంది. నీకెప్పుడు నేను నచ్చడం ప్రారంభించా అని అడుగుతోంది. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా ముఖ్యమా అంటుంటాడు. అవును చెప్పండి అని ఆమె పట్టుపట్టింది. సరిగ్గా ఎప్పుడని నాకు తెలియదు, కానీ నువ్వు నాకు నచ్చావని మాత్రం నాకు అర్థమైంది అంటుంటాడు. ఇప్పుడు అతడు ఆమెను కిస్ చేయడానికి వస్తుంటాడు. ఆమె ఆపేసింది. లేదు నేనే కిస్ చేస్తా అని ఆమె కిస్ చేసింది. ఇప్పుడు ఈ పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిందని అంతా సంతోషపడుతున్నారు. చివరగా ఫ్లవర్స్ విసిరేస్తుంటారు కదా, ప్యాంగ్ ఆ ఫ్లవర్ ను విసిరేస్తుంటే కోట్ దాన్ని పట్టుకున్నాడు. కోటుకు దొరకడంతో అది నాకే దొరికినట్లు తాన్య ఫీల్ అవుతోంది. అప్పుడు అతడు వేరే తాన్య ఇది మనకే, ఇగో బ్యాగ్ కూడా తీసుకొచ్చా భద్రంగా పట్టుకో అంటుంటాడు. వీళ్ళిద్దరు ఇలా ప్రవర్తిస్తుంటే అంతా వాళ్ళనే చూస్తూ నవ్వుతుంటారు. ఇంత సంతోషకరమైన మూమెంట్ తో ఈ డ్రామా ముగిసిపోతుంది. ఈ డ్రామా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్ లో పంచుకోండి. మరో మంచి డ్రామాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ఈ డ్రామాలో చూస్తే హీరోయిన్ నటన నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అంత బాగున్నాయి. మీకు ఎవరి నటన బాగుందో తప్పకుండా కామెంట్ బాక్స్ లో రాయండి. ఇక మరో డ్రామాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.